గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దట్ ఈస్ 700 ఎర్రర్ లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన వీడియో. ఇది ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చూడనవసరం లేదు, ఎందుకంటే నేను నా ఛానల్ని డిమానిటైజ్ చేయడం జరిగింది. మీకు యాడ్స్ ఏమి రావు కాబట్టి ఆన్లైన్లోనే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేస్తారు. అగైన్ మీరు ఫర్దర్ అనేది చూస్తాననుకుంటారనమాట. ఫర్దర్ అంటే ఒక లేట్ చేయడం అనేది మీ ఇష్టము, అది నేను చూస్తానంటే దాని నో ప్రాబ్లం. బట్ ఇదైతే బెటర్ ఆప్షను. ఇంకేంటంటే కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలామంది పిల్లలు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన బుక్ కరెక్ట్ కంటెంట్ దొరకడం లేదు మీకు. సో నేను ఈ క్వశ్చన్ ఏదైతే బుక్ ఉందో SSC GDకి సంబంధించి ఈ పుస్తకం అనేది మీకు బై పోస్ట్ అలాంగ్ విత్ దిస్ మీకు మెటీరియల్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంగ్లీష్ ఏవైతే నేను చెప్తున్నానో ఖచ్చితంగా మీ దగ్గర ఈ లీఫ్లెట్స్ లేకోకుంటే ఐఎమ్ రియల్లీ టెలింగ్ మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలామంది పిల్లలు తీసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నా బుక్స్ నా మెటీరియల్ నచ్చడంతో, ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తానన్నమాట, మీకు నచ్చకుంటే ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పి. సో అక్కడ దెర్ ఇస్ నో ఆప్షన్ ఆఫ్ మీకు ఈ విధంగా నచ్చలేదు అని చెప్పి. ఎందుకంటే ఈ కలర్ కంటెంటు మీరు పిల్లలు ఏం చేస్తున్నారంటే చెప్తున్నారనమాట, సార్ మా ఫ్రెండ్స్కి జిరాక్స్ ఇచ్చేదా అని. మీరు జిరాక్స్ ఇవ్వడంలో నాకేం ప్రాబ్లం లేదు. జిరాక్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది, కంటికి స్ట్రెయిన్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు కంటికి స్ట్రెయిన్ వస్తుందో ఫేడ్ అయ్యేటివి నిదానంగా ఏమవుతుందంటే మీకు ఐసైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో జాగ్రత్త, నాదేం పోదు. బట్ మీరు జిరాక్స్ వేస్తాను అంటే జిరాక్స్ వేసినా 300-400 తీసుకుంటాడు. అంత పెద్ద పేపర్ మీద చేయాలంటే అతను కూడా ఎక్కువ ఛార్జెస్ 500 తీసుకుంటాడు. ఇంకొక 1000 రూపాయలు పడితే మంచి కలర్ కంటెంటే వస్తుంది కదా, అది ప్రతి ఎగ్జామ్స్కి పనికొచ్చే పుస్తకాలు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దాట్. కొందరు ఈ విధంగా పిక్టోరియల్లో చదువుకోవాలనుకుంటున్నారు, ఇది కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది కంటెంట్ అనేది ఒక్కసారిగా 10 సార్లు చదివే కన్నా ఒక్కసారి చూసేది మేలు అంటారు. సో ఈ పిక్టోరియల్ కావాలంటే కూడా తీసుకోండి. సో మీ ఇష్టం అది. కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు బై పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ నియర్ అబౌట్ 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. కావాలంటే తీసుకోండి. చాలామంది తీసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ట్రూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో. ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోస్ని, ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ర్యాంకింగ్ ఉంటుంది. అట్లీస్ట్ యూపీల్ ఫ్రాడ్కి ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్పి. సో లెట్ అస్ స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్ ఆల్సో. సో ఇక్కడ ఏంట్రా అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చేశాను, ఇంకా లాస్ట్ పార్ట్ ఈ పార్ట్లో అన్నీ ఫినిష్ చేస్తాను. మై బ్రదర్ వుడ్ గ్లాడ్లీ గివెన్ యూ హిస్ కార్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. అంటే ఇక్కడ వుడ్ గ్లాడ్లీ అనే బదులు వుడ్ తర్వాత వుడ్ హ్యావ్ గ్లాడ్లీ గివెన్ అనమాట. గ్లాడ్ అంటే సంతోషంగా ఇచ్చేవాడు అంట నువ్వు అడిగిందంటే. సో వుడ్ హ్యావ్ గివెన్ అనేది చూసినట్లయితే ఈ విధంగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో, అంటే ఇక్కడ వుడ్ ఉంది కాబట్టి దీని తర్వాత విల్లు వుడ్. సో ఈ విధంగా పర్ఫెక్ట్. ఇది ఫామ్ ఏంట్రా అంటే ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి వుడ్ హ్యావ్ గ్లాడ్లీ గివెన్ అని చెప్పి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఐ ట్రై టు కేన్ హర్ బట్ టు నో పర్పస్. ఇక్కడ ఏమంటుంటే తను కన్విన్స్ చేశాడంట ఆమెని, బట్ టు నో పర్పస్ అంటే ఏం పర్పస్ లేకుండా తన్ని ఈ విధంగా కేన్ చేయడం జరిగిందనమాట. ఆ కేన్ అంటే ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద సోల్జర్ మెన్షన్ దాట్ దే హ్యాడ్ టు, ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి పెట్టడానికి, ఎందుకంటే సోమరులుగా ఉండకండి. రేపు ఎగ్జామినేషన్లో ఇలాంటివే వస్తాయన్నమాట. నేను ఎలాంటివి అడుగుతానో మీకే తెలియదు. ద సోల్జర్ మెన్షన్ దాట్ దే హ్యాడ్ టు పే ఏ కన్సిడరేషన్ ఆఫ్ 50 pounds ఇన్ అకార్డెన్స్ విత్. ఎప్పుడైనా కానీ విత్ అకార్డెన్స్ ఇన్ అని అవుతా రివర్స్ వస్తుందన్నమాట. ఇన్ అకార్డెన్స్ విత్ సోన్సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ సోన్సో అంటారు అనమాట. అంతేగాని విత్ అకార్డెన్స్ అని ఎప్పుడు రాకూడదు, ఇన్ అకార్డెన్స్ విత్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. పంకజ్ కుడ్ నాట్ హ్యావ్ సీన్ అస్ ఆర్ హీ విల్ హ్యావ్ వేవ్డ్. ఇక్కడ చూడండి, కుడెంట్ హ్యావ్ సీన్ అస్, హీ విల్ హ్యావ్ బదులు ఇక్కడ కుడ్ అని వచ్చింది కదా, కెన్ కుడ్ పాస్ట్ టెన్స్. సో ఇక్కడ విల్ బదులు ఏం రాలా, హీ వుడ్ హ్యావ్ వేవ్డ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వుడ్ హ్యావ్డ్ అని రాసుకోండి. ఎలిఫెంట్స్ లివ్ ఇన్ హర్డ్స్. ఎప్పుడైనా ఎలిఫెంట్స్ యొక్క గ్రూప్ని ఏమంటారంటే హర్డ్ అంటారనమాట. అదేవిధంగా చాలా ఉంటాయి, ఫిషెస్ ఉన్నాయి, షావుల్ ఆఫ్ ఫిషెస్ అంటారు. లయన్ గుంపుని ఏమంటారంటే ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటారనమాట. ఆ విధంగా కలెక్టివ్ నౌన్స్ కూడా నేను అందుకే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేంట్లో అయితే ఉంది దాంట్లో కలెక్టివ్ నౌన్స్ కూడా కవర్ చేశాను. సింగులర్ ప్లూరల్ కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకోండి రా మెటీరియల్, పిచ్చినా కొడకల్లారా. 1500 రూపాయల కోసం ఆలోచిస్తే జీవితం అంతా పోతుంది. ఇలాంటి కంటెంట్ ఏ అకాడమీ వాడు ఇవ్వడరా, తీసుకోండి రా.
ఎందుకంటే మీరే బాగుపడాల. నాకేముందిరా 1500 రూపాయలు, నథింగ్ ఫర్ మీ. నాకు వచ్చే శాలరీకి ఇట్స్ ఆల్. డోంట్ థింక్ ఇన్ నెగటివ్ మేనర్, బట్ దిస్ ఈస్ ద ట్రూ అనమాట. నెక్స్ట్, దే హ్యావ్ హ్యాడ్ ఏ రియలీ గుడ్ టైమ్. చూడు ఏ విధంగా హ్యావ్ హ్యాడ్ ఇచ్చాడు. ఇక్కడ రియలీ అనేది అడ్జెక్టివ్ ఫార్మ్స్లో మనం చూసినట్లయితే వాళ్ళకి చాలా మంచి టైం అనేది స్పెండ్ చేశారంట. దే హ్యావ్ హ్యాడ్, చూడండి హ్యావ్ హ్యాడ్ రెండు వచ్చాయి. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే హ్యాడ్ అనేది V3 ఫామ్ అనమాట. హ్యావ్ హ్యాడ్ V1 V2 V3 అనమాట. సో చూడండి హ్యావ్ హ్యాడ్ అని ఎంత బాగా వచ్చిందో. సో ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి హ్యాడ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఆర్ దేర్ అనమాట. ఎలక్ట్రిసిటీ హ్యాజ్ రెవల్యూషనైజ్ ద మార్చ్ ఆఫ్ మోడర్న్ ఈవెంట్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి, మోడర్నైజ్డ్ బదులు రెవల్యూషనైజ్. ఏదైనా కానీ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విధంగా కొత్తగా రావడం జరుగుతుంది, రెవల్యూషన్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ద సేల్స్ బాయ్ టోల్డ్ ద కస్టమర్ నాట్ టు టచ్ ద ప్రొడక్ట్స్. టచ్ చేయకూడదంట. ఇప్పుడు నాట్ టు టచ్ అంటారు, డు నాట్ టచ్ బదులు ఇక్కడ ఏం చేశాడు, టోల్డ్ని ఇచ్చేశాడు కదా. ఇది ఇండైరెక్ట్ ఫామ్లో ఉంది. ఇండైరెక్ట్ ఫామ్లో నాట్ టు టచ్ ద ప్రొడక్ట్స్ ఆన్ డిస్ప్లే, ఏవైతే డిస్ప్లేలో పెట్టారో టచ్ చేయదని చెప్తున్నాడు అనమాట కస్టమర్కి. కన్జ్యూమర్ కాదు, కన్జ్యూమర్ అంటే డిఫరెంట్ ఫీల్డ్ వస్తుంది, మీనింగ్ వస్తుంది. కన్జ్యూమ్ చేయడం అంటే తినడం అనమాట. ఆ ప్రొడక్ట్స్ తినకుండా ఉండే ప్రొడక్ట్స్ ఉండొచ్చు, కాబట్టి వాడు కస్టమర్ అని చెప్తారనమాట. నెక్స్ట్, ప్లీజ్ మేక్ ఇట్ ఏ పాయింట్ టు సెండ్ ద లెటర్ టు మై అడ్రస్ అంటారు. కానీ అట్ మై అడ్రస్, అట్ మై హోమ్ అని, సెండ్ దిస్ లెటర్ టు మై అడ్రస్ అది కరెక్టే. హీఈస్ అట్ హోమ్ అని చెప్తారనమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. సునీల్ అండ్ ఐ హెల్ప్ టు సెల్ టికెట్స్ అనమాట. ఇక్కడ నో ఎర్రర్. ఇక్కడ సునీల్ అండ్ ఐ అనేది సెకండ్ పర్సన్ సునీల్, ఇప్పుడు థర్డ్ పర్సన్ సునీల్ అయితే 2, 3, 1 చెప్పాను నేను. సో థర్డ్ పర్సన్ తర్వాతే ఫస్ట్ పర్సన్ వస్తాడనమాట. సో సునీల్ అండ్ ఐ హెల్ప్డ్ టు సెల్ టికెట్స్ అని చెప్పి. ద స్టూడెంట్ ఆస్క్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్యాసేజ్. సో ఆబ్వియస్లీ స్టూడెంట్ టోల్డ్ ఏం అడగదు కదా, స్టూడెంట్ ఏం చేస్తుంది, అడుగుతుంది అనమాట టీచర్. కాబట్టి ఆస్క్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ఫామ్లో ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడు మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, రాయ్ కుక్డ్ ఏ కాన్స్పిరసీ టు చీట్ అమర్. ఇక్కడ కుకింగ్ అంటే వంట చేయడం అనమాట. కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉంటుందంటే కుక్ బదులు హ్యాచ్డ్ అంటారనమాట. అంటే హ్యాచ్ అంటే గుడ్లు పెట్టడం కూడా వస్తుంది. బట్ హీ మేడ్ సంథింగ్ ఏ కాన్స్పిరసీ, ఈ విధంగా అల్లినాడు అనమాట. సో అమర్ని మోసం చేయడానికి. నెక్స్ట్, రామ్ ఈజ్ బ్యాడ్ సింగర్, హీ ఈజ్ టోన్ డెఫ్. ఇక్కడ నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. తను గొంతు బాగుండదంట. దానివల్ల ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు చౌడే వస్తుంది అనమాట. నెక్స్ట్, వెదర్ వీ రియలైజ్ ఆర్ నాట్, వీ ఆర్ కాన్స్టాంట్లీ మేకింగ్ చాయిసెస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. చూడండి, కంటిన్యూస్లీకి కాన్స్టాంట్లీకి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని పదాలు ఈ విధంగా కాన్స్టాంట్లీ నన్ను ఇబ్బంది పెడుతున్నారా అంటే కంటిన్యూస్లీ అని చెప్పే బదులు ఇక్కడ వెదర్ వీ రియలైజ్ ఆర్ నాట్, వీఆర్ కాన్స్టాంట్లీ మేకింగ్ చాయిసెస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. అది మనకు వస్తుందో రాదో, మనం రిలైజ్ అవుతున్నామో లేదో, మనం మాత్రం కాన్స్టాంట్లీగా చాయిసెస్ తీసుకుంటున్నామంట. వన్ నైట్ దే సాంగ్ త్రూ ద షైనీ వాటర్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ హీ హ్యాడ్ నోన్ దెమ్ బిగాన్ టు స్విమ్ క్విక్లీ. చూడండి ఏ విధంగా శాంక్ అనే వర్డ్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే పాస్ట్లో ఉంది కాబట్టి హ్యాడ్ నోన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇలాంటి కీవర్డ్స్ పెట్టుకొని మూవ్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ఏబిసిడి ఆప్షన్లో మీకు ఇచ్చింటారు హ్యాజ్ అని చెప్పి. డోంట్ యూజ్ దాట్. సో ఫర్దర్ ఫార్వర్డ్ అయిపోండి, పాస్ట్ టెన్స్లో ఉండేది. హ్యావింగ్ రన్ హెల్టర్ స్కెల్టర్ ఇన్ రేజ్ హీ స్టూడ్ డిఫీటెడ్ హిస్ క్రైస్ ప్రెస్డ్ ఇన్ టు సాబ్స్. అంటే హెల్టర్ స్కెల్టర్ అంటే ఏంలా, ఎక్కడ పడితే అక్కడ చూసి వచ్చినాడంట. నెక్స్ట్, ఫోర్ వార్న్డ్ ఈజ్ ఫోర్ ఎర్న్డ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా మనం ఏదైనా చెప్తే అది మనము తొందరగా దాన్ని యాక్షన్ తీసుకున్నాం అనుకో, అది ఫోర్ ఎర్న్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ప్రికాషన్స్ అనమాట, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని మీనింగ్ ముందుగా వార్న్ ఇచ్చినామంటే ఫోర్ ఎర్న్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. యుసైన్ బోల్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ టు నన్ యాజ్ అన్ అథ్లెట్ అనమాట. చూడండి ఇక్కడ సెకండ్ టు 1 అనే బదులు సెకండ్ టు నన్ అని రాయాల్సి ఉంటుంది. అంటే వానికి ఎవ్వడు లేడంట. నన్ అదర్ దాన్ హుసైన్ బోల్ట్ కెన్ రన్ వెరీ ఫాస్ట్ అని చెప్పనమాట. ఎందుకంటే వాడు 9.59 సెకండ్లో పరిగెత్తాడు కాబట్టి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 100 మీటర్స్. హీ స్పోక్ యాజ్ దో హిస్ థ్రోట్ హ్యాడ్ సఫర్డ్ అన్ ఇంజురీ. డబుల్ హ్యాడ్ యూజ్ చేయకూడదు, ఆల్రెడీ సఫర్డ్ ఉంది కాబట్టి హ్యావ్ బదులు ఇక్కడ హ్యాడ్ ఫామ్. ఎందుకంటే స్పోక్ అనేది
పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనే బదులు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని చెప్పి చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీఆర్ విట్నెసింగ్ నాట్ ద ట్రంప్ బట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూడొస్తున్నామంట. నాట్ ద ట్రంప్ ఆర్ బట్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఓ బిటైడ్ ద యంగ్స్టర్స్ హూ ఈజ్ లెస్ దాన్ రెస్పెక్ట్ఫుల్. ఇక్కడ నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. మై ఆఫీస్ ఈజ్ విత్ ఇన్ స్టోన్స్ త్రో అంటే ఈ నుంచి రాయి వేస్తున్నాను అనుకో ఈడే పడుతుంది అనమాట, అంటే దగ్గర అని, ఇట్ ఈస్ వెరీ నియర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే హర్ సెల్ఫ్ సా ద థీఫ్ అంటే షీ హర్ సెల్ఫ్ అప్పుడు హర్ అనేది ఆడపిల్లలు కదా, షీ హర్ సెల్ఫ్ సా ద థీఫ్. ఖచ్చితంగా ఇలాంటి సెంటెన్సెస్లో షీ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అర్ధపర్థము హర్ సెల్ఫ్ అని పెట్టకూడదు అనమాట. హర్ సెల్ఫ్ ఎవరికి? మగోనికి ఆడదానికి కాబట్టి ఈ విధంగా షీ హర్ సెల్ఫ్ సా ద థీఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మై పేరెంట్స్ విల్ హ్యావ్ టీచ్డ్. చూడండి పేరెంట్స్ అనేది ఇక్కడ ఈ విధంగా ఎలా ఉంది మనకి, పేరెంట్స్ అనేది మనకి ప్లూరల్లో ఉంది. విల్ హ్యావ్ రీచ్డ్. చూడండి విల్ హ్యావ్ రీచ్డ్ ఏ విధంగా ఇచ్చారు, ఢిల్లీ బై మండే నెక్స్ట్ అనే బదులు బై నెక్స్ట్ మండే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నో వరీ. ఐ థింక్ సో షీ విల్ కమ్ టు ద పార్టీ. ఇక్కడ ఐ థింక్ షీ విల్ కమ్ టు ద పార్టీ. ఐ థింక్ సో అనేది అవసరం లేదు డైరెక్ట్, ఎందుకంటే ఈ విధంగా ఐ థింక్ తర్వాత సోకే అవసరం ఉండదు అనమాట. ఓల్డ్ హ్యాబిట్ డై హార్డ్లీ. సో ఇక్కడ ఓల్డ్ హ్యాబిట్ అనే బదులు పాత అలవాట్లు అంటారనమాట. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారనమాట. హార్డ్లీ అనేది యాడ్జెక్టివ్ ఫామ్ రాయకూడదు. నెక్స్ట్ ద బర్గ్లర్ అంటే దొంగోడు అనమాట. బ్రోక్ ఇంటూ ఇళ్ళకి దూరతాడనమాట. దూరడం అంటే బయట నుంచి ఇట్లా ఇంట్లోకి దూరతాడనమాట. బ్రోక్ ఇంటూ ద షాప్ లాస్ట్ నైట్. ఆ అంగడిలోకి వెళ్ళి దొంగతనం చేశాడంట. బ్రేక్ చేయడం, బ్రేక్ అంటే ఇప్పుడు మామూలుగా నీళ్ళలో జంప్ ఇంటు ద వాటర్ అంటారనమాట. ఆ విధంగా వాడు బ్రోక్ ఇంటు ద షాప్స్ హౌస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి అనమాట. అదే మనం బాక్స్లో మనం చూసినట్లయితే ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్ అంటారనమాట. ఇంటు ద జంప్డ్ ఇంటు ద బాక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అట్లా. నెక్స్ట్ నందా వాస్ టూ క్లవర్ టు సీ త్రూ హిస్ ట్రిక్స్. ఐఎమ్ వెరీ సారీ, ఎక్కడెక్కడైతే నన్ అనేది ఉందో ఆ నన్ అనే ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే అది కరెక్టే అనమాట, నో ఎర్రర్ ఇక్కడ. సో నందా వాస్ టూ క్లవర్ టు సీ త్రూ హిస్ ట్రిక్స్ అనమాట. టూ ఫాలోడ్ బై టూ కరెక్టే. టీచర్స్ ఎగ్జెంప్లిఫై ద వర్చువస్ ఆఫ్ మిడిల్ క్లాస్. ఈ విధంగా ఎగ్జెంప్లిఫై చేస్తారంట వర్చువస్ ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళని. నెక్స్ట్ ద రివాల్ట్ ఆఫ్ 1857, దీన్ని వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. హ్యాపెన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ బహదూర్ షా. చూడండి డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఆ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అనేది అతని యొక్క టైంలో హయాంలో అని చెప్పి చెప్పుకోవచ్చు. వీ వర్ ఇంట్రడ్యూస్ టు ఈచ్ అదర్ బై ఏ కామన్ ఫ్రెండ్ అనమాట. సో చూడండి ఈ విధంగా ఇంట్రడ్యూస్డ్ టు ఈచ్ అదర్ బై ఏ కామన్ లేదా మ్యూచువల్ అని చెప్పకూడదు అనమాట. మన కామన్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నాకు తెలుసు అతను నీకే కాదు అని చెప్తాడనమాట. నెక్స్ట్ షీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ దేర్. చూడండి తను బాగా ప్రెషరైజ్ పెట్టిందంట ఆన్ గోయింగ్ దేర్, దో హర్ హస్బెండ్ కాషన్ హర్ ఆన్ ఇట్. తనకు చెప్పాడంట మరి పోద్దే తల్లి తలకాయ నొప్పి, అయినా కూడా పోమడానికి ప్రెషరైజ్ చేసిందంట. ముందుగానే చెప్పేశాడంట ఆడికి పోతే మునిగిపోతావు నీళ్ళలోకి అని. సో ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ అనమాట. ఐ స్టార్టెడ్ బారోయింగ్ బుక్స్. మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి లైబ్రరీలో నుంచి తీసుకుంటారు కదా, సో దాన్ని బారోయింగ్ అంటారు కానీ లెండింగ్ అని చెప్పారు అనమాట. బారో అనమాట. మే ఐ బారో యువర్ పెన్ అంటారు. నేను నీ పెన్ కొద్దిసేపు తీసుకోవచ్చా అని చెప్పి. యూ విల్ కమ్ టు మై పార్టీ టుమారో వోంట్ యూ. చూడు విల్ అనేది కాస్త నెగిటివ్ ఫామ్లో వోంట్ యూ అయిపోతుంది అనమాట క్వశ్చన్ ట్యాగ్లో. దెర్ వాజ్ ఏ నన్ ఆఫ్ డ్రమ్స్ అనమాట. ఐఎమ్ వెరీ సారీ, దెర్ వాజ్ ఏ రోల్ ఆఫ్ డ్రమ్స్ అక్కడ రోల్ ఆఫ్ డ్రమ్స్ అనేది మనం చూడొచ్చు అక్కడ. దీంట్లో నన్ అనేది అంటే ఏమీ మిస్టేక్ లేదు దీంట్లో అనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా ఆర్. చూడండి బ్యాక్టీరియం IUM ఇట్స్ ఎ సింగులర్ అనమాట. బ్యాక్టీరియం ఈజ్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చు. ఇక్కడ బ్యాక్టీరియా చేసేది రేడియస్ ఉందో రేడీ అంటారనమాట ప్లూరల్. సేమ్ బ్యాక్టీరియం అనేది సింగులర్ అయితే బ్యాక్టీరియా అనేది ప్లూరల్ అనమాట. కాబట్టి బ్యాక్టీరియా ఆర్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవ్రీ వన్ వాజ్ మూవ్డ్ టు టీయర్స్ అట్ ఏ సాడ్ స్టోరీ. తన యొక్క బాధాకరమైన విషయం వింటానట్లనే ప్రతి ఒక్కరికి మూడ్ టు ద అంటే ఈ విధంగా ది మూవ్ టు ద విషాద గాథ అనమాట. టీయర్స్ కన్నీళ్ళు పెట్టుకున్నారనమాట. మూడ్ టు టీయర్స్ అంటారనమాట. చూడండి ఎంత బాగా ఫ్రేజ్ చేశాడో, మూడ్ టు టీయర్స్. అంతేగాని మూడ్ విత్ టీయర్స్ అని చెప్పకూడదు అనమాట. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద సుప్రీం లీడర్.
తను ఏ విధంగా బిహేవ్ చేస్తాడంటే వాడు ఇమాజినేట్ చేసుకుంటాడనమాట. ఇట్లాంటి సెంటెన్స్ అని ఇమాజినేటరీ అంటారనమాట. సో ఇలాంటి సెంటెన్స్ ఎప్పుడైతే ఉంటావు, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఐ వర్ ద చీఫ్ మినిస్టర్ అంటే ఇమాజినేటరీ సెంటెన్సెస్ ఎక్కడైతే వస్తుందో ఖచ్చితంగా హీ తర్వాత కానీ ఇఫ్ ఐ వర్ ద ఆ విధంగా. సో ప్లూరల్ ఫామ్ అనేది మనం చూడొచ్చు అనమాట. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద సుప్రీం లీడర్. అతను ఒక పెద్ద లీడర్ మాదిరి బిహేవ్ చేస్తాడంట వాడు. షీ స్టాప్డ్ అండ్ సెడ్ దాట్ షీ హ్యాడ్ ఫర్గటన్ టు టేక్ ద కీ ఫ్రమ్ ద కీ హోల్ అనమాట. చూడు ఏ విధంగా హ్యాడ్ ఫర్గటన్ టు టేక్ అనేది రావడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అనమాట. నెక్స్ట్ బిసైడ్ క్రికెట్ రాహుల్ ప్లేస్ టెన్నిస్. అంటే బిసైడ్ అంటే నా పక్కలో అనమాట. నా పక్కలో ఏముంది, బుక్ ఉందన్నమాట. బిసైడ్స్ అంటే ఇప్పుడు నేను బిసైడ్స్ జాబ్ ఐఎమ్ అనే యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు అనమాట. జాబ్ చేస్తూ యూట్యూబ్గా నేను చేస్తున్నాను అనమాట. బిసైడ్స్ క్రికెట్తో పాటు రాహుల్ ఏం చేస్తున్నాడు, టెన్నిస్ ఆడుతున్నాడు అనమాట. అంటే 2 ఆడుతున్నాడు కాబట్టి ఇన్ అడిషన్ టు అంటారు దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ 2 ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఫర్మ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాపిల్ అండ్ IBM. సో ఇక్కడ మనం చూసినట్లయితే బోత్ ఆఫ్ విచ్ ఆర్ ఇన్ ద కంప్యూటర్ బిజినెస్. సో 2 ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో IBM మరియు యాపిల్, బోత్ ఆఫ్ విచ్ ఆర్ ఇన్ కంప్యూటర్ బిజినెస్లోనే మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ టు ఏ ఫ్యూ ఆఫీస్ టాక్స్ బట్ అండర్స్టాండ్ లిటిల్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ సెడ్ అని చెప్పాడు. తప్పుది. ఏ లిటిల్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ సెడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ లిటిల్ ఆఫ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే తక్కువ అన్నమాట. ఐ వెల్కమ్ ఆల్ ద డెలిగేట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ABC కార్పొరేషన్. కరెక్ట్గానే ఉంది. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎనీ ఆఫ్ దీస్ అనే బదులు 2 అన్నాడు కదా. ఎనీ ఆఫ్ దీస్ 2 అన్నప్పుడు అక్కడ కంపారిజన్ అనేది 2 ఆప్షన్ల మధ్యలో ఉంది కాబట్టి ఎయిదర్ ఇది కానీ అది కానీ, ఎయిదర్ దిస్ ఆర్ దాట్ అని చెప్పి. సో 2 దాంట్లో కంపేర్ చేసేటప్పుడు ఎయిదర్ ఆర్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎనీ ఆఫ్ అనేది చాలా దాంట్లో కంపేర్ చేసేటప్పుడు ఇంతమందిలో ఒక నాయలు పనికిరారా అంటే ఎనీ ఆఫ్ దీస్ గైస్ ఆర్ యూస్ఫుల్ అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎయిదర్ ఆఫ్ దీస్ 2 అనేది 2 ఎప్పుడైతే సందర్భాలు ఉంటాయో రెండిట్లో కంపారిజన్ చేసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎయిదర్ ఆఫ్ దీస్ 2 అని చెప్తారనమాట. సెవరల్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పీపుల్ టుమారో. చూడండి చాలామంది మినిస్టరు రేపు అనమాట ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద పీపుల్ అనమాట. కలుస్తారంట మనుషులందరినీ, ప్రజల్ని. లుకింగ్ టువార్డ్స్ టు మీటింగ్ యూ అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఇంకొచ్చి ఈ విధంగా టు మీట్ యూ అని చెప్పే బదులు టు మీటింగ్ యూ. ఇంకొచ్చి రామ్ ఇంట్రడ్యూస్డ్ మీ టు హిస్ ఫ్రెండ్ హూ ఈజ్ బోత్ ఎ సైంటిస్ట్ అండ్ ఏ మ్యూజిషియన్. కరెక్టే, 2 అనమాట. ఆయన సైంటిస్ట్తో పాటు మ్యూజిషియన్ కూడా అంట. ద లాస్ట్ సెన్సస్ టెల్స్ అస్ దట్ ద పాపులేషన్ ఆఫ్ కాల్కటా ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎనీ అదర్ టౌన్ ఇన్ ఇండియా అని చెప్పి పూర్తి సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. మై టీచర్ ఫర్బేడ్ మీ టు యూజ్ మొబైల్ ఫోన్ ఇన్ ద క్లాస్. నన్ను ఫర్బేడ్ అంటే తిరస్కరించిందనమాట. మీ టు యూజ్ ఇన్ మొబైల్ అనమాట. నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ ఆల్ అకౌంట్స్ షీ ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ హానెస్ట్. చూడండి ఏ విధంగా మోస్ట్ హానెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్ అనేది మనం చూస్తుంది ఇక్కడ. నాట్ ఓన్లీ ద రాబర్స్, చూడండి ఈ విధంగా రాబర్డ్ అని చెప్పి నాట్ ఓన్లీ డిడ్ ద రాబర్స్, చూడండి నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ 2 ఫాలో అవుతాయి అనమాట. ఇలాంటి సందర్భాలలో ఈ డిడ్ ఫామ్ అనేది చూసారా ఎలా ముందరకు జంప్ అయిందో, సబ్జెక్ట్ కన్నా ద రాబర్స్ ముందర వచ్చేసి చూసారా, ఆ విధంగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నాట్ ఓన్లీ డిడ్ ద రాబర్స్ రాబ్డ్ ద టూరిస్ట్ ఆఫ్ ఎస్ పర్స్ బట్ దే ఆల్సో వౌండెడ్ హిమ్ గ్రీవియస్లీ. వాళ్ళు దొంగతనంతో పాటు వాళ్ళందరినీ చాలా దెబ్బలు తీశారంట, కొట్టుకున్నారు బాగా. నెక్స్ట్ ద మీటింగ్ అడ్జర్న్డ్ అబ్రప్ట్లీ అన్నాడు. ద మీటింగ్ వాజ్ అబ్రప్ట్లీ అడ్జర్న్ అని చెప్పి బై ద చైర్పర్సన్ ఆఫ్టర్ అబౌట్ అన్ అవర్ ఆఫ్ ఇంటెన్స్ డెలిబరేషన్ అని చెప్పుకోవచ్చు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ అని చెప్తాను మరి. హీ వాజ్ ఎ హోప్లెస్ డాక్టర్ ఇఫ్ ఎవర్ ఐ సా వన్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ద ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ అడ్మిటెడ్ ఇట్ అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వుడ్ హ్యావ్ నోన్ బదులు హ్యాడ్ నోన్ అని చెప్పుకోవచ్చు. మెంబర్స్ యూజువల్లీ మీట్ ఇన్, ఇక్కడ వన్ అనదర్స్ అనే బదులు ఇక్కడ నన్ అని చెప్పుకోవచ్చు. మీట్ ఇన్ వన్ అనదర్స్ హోమ్ అనమాట. సో నన్ ఈజ్ ద అంటే నో ఎర్రర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రాము, షాము, అబ్దుల్ కేమ్ ఫార్వర్డ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆఫ్టర్
ది అదర్ అన్నాడు కానీ అదర్స్ అనలేదు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అనమాట, అంతేగాని ఒకరిల తర్వాత ఒకరిలో అని చెప్పారనమాట. సో వన్ ఆఫ్టర్ ది అదర్ అనమాట, ఇతని తర్వాత అదర్ అని చెప్తారు. నేను అప్పుడే చెప్పా పేజ్ ఆఫ్టర్ పేజ్ అని చెప్పి, పేజీలు మాత్రం పేజీల తర్వాత పేజీలు అని కాదు, పేజ్ ఆఫ్టర్ పేజ్ ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్టర్ ది అదర్స్ అనే బదులు అదర్ అనమాట. యువర్ ఫాదర్ ఈజ్ అమాంగ్ అదర్ థింగ్స్ ఏ ప్రైవేట్ పర్సన్ అనమాట. ద అగ్రెసివ్ రెస్పాన్స్ ఆఫ్టర్ ద పీస్ సమ్మిట్ మేడ్ నాన్ సెన్స్ ఆఫ్ ద కాల్ ఆఫ్ మోడరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో పీస్ సమ్మిట్ అనేది దట్ మేడ్ నాన్ సెన్స్ ఆఫ్ ద కాల్ ఆఫ్ ఫర్ మోడరేషన్ రిలేటెడ్ న్యూసెన్స్గా అట్లాంటి రెస్పాన్స్ అనేది మనం చూసినట్ల. షీ వాజ్ కంప్లీట్లీ నాన్ ప్లస్డ్ బై ద ఎరాటిక్ బిహేవియర్ ఆఫ్ హర్ ఫాదర్. కరెక్ట్గానే ఉంది సెంటెన్స్, నో ఎర్రర్ అనమాట. 12 workers వర్ కిల్డ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ అనే బదులు క్లాష్ అని చెప్పి చెప్పుకోవచ్చు. క్లాష్ అంటే గొడవలు అనమాట, 2 trade unions మధ్యలో అనమాట. అంటే ముందు నుంచి జరుగుతుండే దాన్ని ఏమంటారంటే కాన్ఫ్లిక్ట్ అంటారనమాట. మన ఇండియా పాక్ వార్ ఏ విధంగా అయితే మనకి ఇండియా మరియు పాక్ మధ్యలో కాన్ఫ్లిక్టే జరుగుతుంది సిన్స్ ఏజెస్ అనమాట, సంవత్సరాల కొద్దీ. నెక్స్ట్ ద మ్యాచ్ వాజ్ వెరీ ఆర్డినరీ అనే బదులు ఇక్కడ ఆర్డినరీ అబౌట్ ఆల్ ద హైప్ జనరేటెడ్ బై ద ఫ్యాన్స్ అనమాట. నో వన్ వాజ్ దేర్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ నో ఎర్రర్ అనమాట. ఐ వాజ్ ద ఫస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ వాజ్ ద ఫస్ట్ టు రీచ్ ద కాలేజ్ అనమాట. ఇక్కడ టు రీచ్ అనేది ఉంటుంది. లైఫ్ ఆఫర్స్ మై రైడ్ చాయిసెస్ డజంట్ ఇట్. ఇక్కడ ఏ విధంగా అయితే ఈ విధంగా డజంట్ ఇట్ అనేది, ఎందుకంటే ఇది డస్ ఫామ్, ఆఫర్స్ అనేది సింపుల్ ఫామ్లో ఉంది కాబట్టి డజ్ అని పెట్టాల్సింది ఉంటుంది. లైఫ్ అనేది సింగులర్ కాబట్టి డజ్ అనమాట. ద మ్యాచ్ వాజ్ వెరీ ఆర్డినరీ, సో ఆల్రెడీ వచ్చింది. ఓకే. నో వన్ వాజ్ దేర్ ఆన్ ద ప్లాట్ఫామ్ అబౌట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఓకే. ఐ వాజ్ ద ఫస్ట్, సారీ రిపీట్ అయింది పేస్ట్ చేసేటప్పుడు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ద మ్యాచ్ వాజ్ వెరీ ఆర్డినరీ, ఐ థింక్. ఓకే. ప్రపోజల్, ఓకే. నెక్స్ట్ చూడు, ద ప్రపోజల్ వాజ్ ఫుల్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, రేపు అడిగే ఛాన్సెస్ చాలా దగ్గర అనమాట. ఏదైతే ప్రపోజల్ ఉందో వాజ్ ఫుల్ ఆఫ్ ఇఫ్స్ మరియు బట్స్ దట్ ఐ సీరియస్లీ డౌటెడ్ వెదర్ ద స్టేడియం వుడ్ ఎవర్ బీ బిల్ట్ అని చెప్పి. నెక్స్ట్ వీ ఇన్సిస్ట్ ఆన్ యూ లీవింగ్ ద మీటింగ్ అని చెప్పి ఇమ్మీడియట్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద రీజన్ వై ద మ్యాగజైన్ సెల్ సో వెల్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఎ ప్లెజెంట్ స్టైల్ అనమాట. దట్ ద రీజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద రీజన్ దట్, వై బదులు మనం దట్ వాడచ్చు ఇక్కడ. ద గర్ల్ టు హూమ్ హీ గాట్ మ్యారీడ్ ఈజ్ అన్ యాక్ట్రెస్. టు అని కూడా చెప్పకూడదు. ఎవరైతే ఆడపిల్ల ఉందో ఈజ్ గాట్ మ్యారీడ్ ఈజ్ అన్ యాక్ట్రెస్, ఎవరైతే ఆమె పెళ్లి చేసుకుందో ఆమె ఒక యాక్ట్రెస్ అంట. ద ఫ్యుగేటివ్ వాజ్ ఫైనల్లీ అప్రిహెండ్ అట్ ద ఎయిర్పోర్ట్. అంటే పారిపోతున్నాడు అనమాట, దొంగతనం చేసి స్మగ్లింగ్ చేసి వాడిని ఫ్యుగేటివ్ అంటారనమాట, పారిపోయేవాడిని. ఫైనల్లీ అప్రిహెండ్ అంటే అడ్డపడ్డారనమాట ఎయిర్పోర్ట్లో. చూడండి, ఇలాంటి వర్డ్స్ మీకు చాలా యూజ్ అవుతాయి, అందుకే మీరు వీడియోస్ అనేది చూడండి. నాకు తెలిసి మీకు బోరింగ్ కొడతా ఉంటుంది, నోట్లో లవంగం పెట్టుకోండి. ఇవి నాకు కూడా నీకు చెప్పేటప్పుడు బోర్ కొడుతుంది అనమాట. అయినా కూడా మీకోసము ఈ వీడియోలు అనేది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి తెలుగులో ఎవరు చాలా తక్కువ మంది చెప్తారనమాట. ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ కంటెంట్. ప్లీజ్ గో త్రూ ఇట్. హీ పర్ఫార్మ్డ్ బిలో పార్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే పర్ఫామ్ చేయడం జరిగింది బిలో పార్ ఇన్ ద ఎగ్జామినేషన్. నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమైతే నో మిస్టేక్స్ అనమాట. షీ వాజ్ అన్హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ ద షీ మ్యారీడ్ ఇన్ టు అన్ అకామిడేటివ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ అనేటప్పుడు షీ రిమైండ్ అన్హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ద ఇంటర్నెట్ హ్యాస్ టోటలీ చేంజ్డ్ అనే బదులు హ్యాస్ రెవల్యూషనైజ్ ద వరల్డ్ లైక్ నో అదర్ టెక్నాలజీ బిఫోర్ ఇట్. టు అమెండ్ ఎ పీస్ ఆఫ్ రైటింగ్ మీన్స్ టు రిమూవ్ మిస్టేక్ ఫ్రమ్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఐ వర్ యూ, నేను ఒకవేళ ఉంటే ఐ వుడ్ కిల్ హిమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేను నీ ప్లేస్లో ఉంటే నేను చంపేసింది అతను అని చెప్తున్నాడు అనమాట. అలా ఎవరిని చంపకూడదు. ఓకే. హ్యాడ్ ఐ రిచ్ అని అన్నాడు. ఇక్కడ ఇమాజినేటివ్ సెంటెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి సెంటెన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి దాన్ని ఇమాజినేటివ్ సెంటెన్స్ అంటారనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్స్ని వర్ ఐ రిచ్ అంటే ప్లూరల్ ఫామ్లో ఉండాలా. వర్ ఐ రిచ్, ఒకవేళ నేను ధనవంతుడు నేనంటే నేను నా డబ్బుల్ని షేర్ చేసేవాడిని అంట. ఒక్కడు చేయడు.
ద సన్ రోజ్ అట్ 6:35 ఎస్టర్డే మార్నింగ్. పాస్ట్ యాక్షన్ కాబట్టి ఇక్కడ ఎస్టర్డే అంటున్నాడు కరెక్ట్ ఫామ్లో. సో ఆబ్వియస్లీ మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే ఎస్టర్డే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరు సెంటెన్స్ వర్బ్ అనేది బాగా వినండి. ఎస్టర్డే ఎక్కడైతే కనబడుతుందో అప్పుడు మీరు వర్బ్ ఫామ్ ఇక్కడ హ్యాజ్, రైజన్ అట్లాంటివి ఉంటాయి నెగటివ్. ఖచ్చితంగా మీరు V2 మాత్రమే పెట్టాలా. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ రూల్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. V2 ఫామ్ ఎప్పుడు పెట్టాలా. మామూలుగా హ్యాడ్ రైజన్ కూడా చెప్పవచ్చు అనమాట. సో అది ఎప్పుడు పెట్టాలి. హ్యాడ్ రైజన్ అనేది ఫస్ట్ యాక్షన్ అనమాట. దాని తర్వాత నేను లేచినానని చెప్పి ఆ విధంగా సెకండ్ యాక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ యాక్షన్ మాత్రం హ్యాడ్ రైజన్ అంటారు. ఇక్కడ మాత్రము ఎస్టర్డే అని వచ్చింది కాబట్టి V2 ఫామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. ద సెక్రటరీ ఈజ్ టాకింగ్ ఓవర్ ద ఫోన్ రైట్ నౌ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద మేర్ హర్ట్ ఇట్స్ హూస్ వైల్ రన్నింగ్ త్రూ ద ఫారెస్ట్. మేర్ అంటే ఏం లేదు, ర్యాబిట్. హార్స్ మేర్ అనమాట. హార్స్ మేర్ ఆపోజిట్ అంటే ప్లూరల్, సారీ ఫీమేల్ మేల్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ద మేర్ హర్ట్ ఇట్స్ హూస్ అంటే ఆ కాళ్ళు ఉంటాయి తెలుసా, హూస్ అంటే మనము కాళ్ళని ఏమంటారంటే గిట్టలేదో అంటారనమాట. సో అవి పరిగెత్తి అంటే ఫారెస్ట్లోకి హూఫ్ అంటే సింగులర్, హూవ్స్ అంటే 2 అనమాట, 4 బాగా వైల్ రన్నింగ్ త్రూ ద ఫారెస్ట్ తనకి దెబ్బతిన్నాయంట గుర్రానికి. ఎవ్రీ ఇయర్ ద ఫ్యామిలీ గోస్ ఆన్ ఏ పిల్గ్రిమేజ్ టు ద టెంపుల్ అట్ తిరుపతి. సో ఓవరాల్ ఏంటంటే వీళ్ళు ఆన్ ఏ పిల్గ్రిమేజ్ వెళ్తారంట ప్రతి సంవత్సరము. ద ఫోర్కాస్ట్ అంటే ముందుగానే చెప్పడం అనమాట. ప్రెడిక్ట్స్ దట్ దెర్ విల్ బీ ఎ లిటిల్ రైన్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో ఆ విధంగా నన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడేమి దీంట్లో మిస్టేక్ లేదు. ద యంగ్ మ్యాన్ లిఫ్ట్స్ వెయిట్స్ అట్ ద జిమ్ వెన్ హీ పుల్డ్ ఎ మసిల్. సో ద యంగ్ మ్యాన్ వాజ్ లిఫ్టింగ్ వెయిట్స్ వెన్ హీ పుల్డ్ ఏ మజిల్ అని చెప్పి ఓవరాల్ ఏంటంటే ఇట్లా వెయిట్ ఇట్లా లేపుతున్నాడంట. ఆ మజిల్ ఏమైంది, ఒక్కసారిగా పైకి వచ్చేసింది అనమాట. సో వాడికి స్ట్రెచ్ వచ్చిందనమాట. షీ ఈజ్ బీయింగ్ వెయిటెడ్ అనే బదులు షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద పోలీస్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్. ఏ విధంగా అయితే పోలీసు ఉందో అక్యూజ్డ్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ ద ఎవిడెన్స్. వాళ్ళు ఏం చేశారు, లంచం తీసుకొని ఈ విధంగా ట్యాంపరింగ్ చేశారనమాట. ఆ ఎవిడెన్స్ని మార్చేశారనమాట. అలా చేయకూడదు పోలీస్ వాళ్ళు. తక్కువ మంది అలాంటి వాళ్ళు ఉంటారనమాట, అందరూ అలాగే ఉండరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్దర్ చూడండి ఇంత బాగా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 3 పార్ట్స్ ఇలాంటి 15 మినిట్స్ ఏ విధంగా అయిందో నెక్స్ట్ 40 మినిట్స్లో అయిపోతుంది మొత్తం ఫాస్ట్గా. ద ట్రీ ఫెల్ డౌన్ ఎస్టర్డే నారోలీ మిస్సింగ్ మై కార్. పడిందంట. నారోలీ అంటే ఎస్కేప్డ్ అనమాట, అంటే జస్ట్ పక్కన పడ్డాం అనమాట. నారోలీ మిస్సింగ్ మై కార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వన్ మార్నింగ్ ఒకరోజు ఐ వెంట్ అవుట్ విత్ మై కజిన్ హూ ఈజ్ ఏ, కజిన్ అనేది విచ్ రాకూడదు, పర్సన్ కాబట్టి ఎవరైతే, హూ ఈజ్ ఏ లాయర్ అనమాట, ఆయన లాయర్ అనమాట. షీ విల్ హ్యావ్ టు గో టు అనదర్ స్కూల్ వెన్ షీ మూవ్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ హ్యాజ్ అనే బదులు పైన విల్ హ్యావ్ అని వచ్చింది కదా, ఖచ్చితంగా దాని ఆపోజిట్ వోంట్ షీ అనమాట. నెక్స్ట్ there will be probably be a lot of fish in their nets. won't be చూడండి విల్కి ఆపోజిట్గా ఇండైరెక్ట్ మనము దీన్ని క్వశ్చన్ ట్యాగ్ చూసినట్లయితే won't there అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అంతే పాజిటివ్ ఉంటే నెగిటివ్గా డైరెక్ట్ మనం చెప్పుకోవచ్చు అనమాట క్వశ్చన్ ట్యాగ్. హీ ఈజ్ ఓవర్ 80 డేర్ నాట్ రీడ్ వితౌట్ గ్లాసెస్. 80 ఏళ్ళ పైన ఉన్నాయంట. డేర్స్ ఎనఫ్ టు రీడ్ అనమాట వితౌట్ గ్లాసెస్ అనేది. డేర్ నాట్ కాదు, ఆయన 80 ఏళ్ళ పైన వచ్చినా కూడా ఆయన వితౌట్ గ్లాసెస్ చదవడానికి ట్రై చేస్తారంట. అంటే ఆయన డ్రేర్ చేస్తాడనమాట. అంత కళ్ళు బాగా కనపడతాయి. మీరేమో గుడ్డినాయిలు అయిపోతున్నారు ఆ మొబైల్లో చూడడము ప్రతిసారి. ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే చూడొచ్చు, అన్నెసెసరీ. అందుకే నేను చెప్తా ఉన్నా, ఒక్క వీడియో ఒకసారి చూడండి. ఆ పుస్తకాలు ఆ బుక్కులు పెట్టుకొని ఆ టిక్కులు పెట్టుకొని ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. డౌట్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో మీరు చదువుకోండి, అంతే కదా. నేను అందుకోసమే ఈ పేపర్లు అనేది ప్రింట్అవుట్ ఎందుకు చేస్తున్నాను రా అంటే మీకు ఐసైట్ రాకూడదని చెప్పి. అప్పుడప్పుడు మీరు దాన్ని చూడకోకుండానే ఫాస్ట్గా నేను ఏదైతే చెప్తున్నానో మీకు ఈ వీడియోలు పెట్టడం కూడా మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే మీకు ఎవరు తెలుగులో చెప్పరు, మీకు అంత సీన్ లేదు. నెక్స్ట్ హ్యావింగ్ టేకెన్ పర్మిషన్ శివం వెంట్ హార్స్ రైడింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సుమన్ పర్ఫార్మ్డ్ అట్ ద ఫెస్టివల్ వెల్ అట్ ద ఫెస్టివల్ ఎస్టర్డే. సో ఎలా బాగా పర్ఫామ్ చేశాడంటే ఎస్టర్డే. నెక్స్ట్ హ్యావింగ్ టేకెన్ పర్మిషన్ తీసుకున్నా కూడా శివం ఏం చేసినాడు, హార్స్ రైడింగ్కి వెళ్ళాడు అనమాట. గుర్రం
తోలేకి వెళ్ళాడనమాట. రైడింగ్ అంటే తోలడం అనమాట. సో హ్యావింగ్ టేకెన్ పర్మిషన్ తీసుకున్నాడు, అందుకనే వెళ్ళాడనమాట. ఐ అండర్స్టాండ్ దాట్ వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ వీ సీ. మనము ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. బయట నేను చూస్తూ ఉన్నాను అనమాట, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కడు కూడా మీకు రైట్ కంటెంట్ చెప్పడం లేదనమాట. నేను మ్యాక్సిమం కంటెంట్ మీకు ఇస్తున్నాను కాబట్టి ట్రై చేయండి. నథింగ్ హ్యాడ్ ప్రిపేర్డ్ హిమ్ ఫర్ ఏ కాంటినెంట్ దాట్ వాజ్ ఏ కంట్రీ అండ్ ఏ ల్యాండ్ ఆఫ్ టెరిఫిక్ కాంప్లెక్సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. హ్యావ్ ప్రిపేర్డ్ అనే బదులు హ్యాడ్ ప్రిపేర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెనీ నావలిస్ట్స్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్ హ్యావ్ ప్రొవైడెడ్ స్కెచింగ్ ఆఫ్ దిస్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ బెడ్ షీట్ హంగ్ ఆన్ ద డోర్వే సఫైజ్డ్ టిల్ ద డోర్స్ వర్ ఫైనలీ ఇన్స్టాల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బాయ్స్ ఫ్రమ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్ అనే బదులు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని చెప్పి ఇక్కడ ఏదైతే ఉందో చూసుకోండి, కరెక్ట్గానే ఉంది. ఐ కెన్ స్విమ్ అనే బదులు ఐ కుడ్ స్విమ్ వెరీ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 5. 5 ఏళ్ళు ఉన్నప్పుడు నేను బాగా స్విమ్మింగ్ చేసేవాడు అనమాట, కాబట్టి కుడ్ స్విమ్ అని చెప్పుకోవచ్చు. ద మోడర్న్ మ్యాన్ ఈజ్ బిజీ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ వెల్త్, డిజైనింగ్ వేస్ టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ మోర్ సెన్షువల్ ప్లేజర్స్ అనమాట. తన డబ్బులు అనేది సెన్షువల్ ప్లేజర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ ద అదర్ మినిస్టర్స్ హ్యావ్ లెఫ్ట్ ఫర్ అమెరికా అనే బదులు హ్యాస్ లెఫ్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే అలాంగ్ విత్ అదర్ ఎప్పుడైతే వస్తుంది, చాలా ఇంపార్టెంట్ రూలు. ఎప్పుడైతే నేను ప్రతిసారి రూల్ అంటున్నానో ఖచ్చితంగా మీరు నేను లేసిపోవాలన్నమాట మీ మెదడు. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను అలాంగ్ విత్ ద అదర్ మినిస్టర్స్, ఇక్కడ అలాంగ్ విత్ అనేది ఏదైతే వచ్చిందో అతనితో పాటు, అప్పుడు ఏమవుతుంది, ప్రైమ్ మినిస్టర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందరూ చిల్లర మినిస్టర్స్ అందరితో వెళ్ళిపోయినాడంట అమెరికాకి. సో ప్రైమ్ మినిస్టరు అలాంగ్ విత్ ద అదర్ మినిస్టర్స్ హ్యావ్ లెఫ్ట్ అనే బదులు హ్యాజ్ లెఫ్ట్ అనమాట. ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే హ్యాజ్ లెఫ్ట్ అంటారనమాట. దీపా వాక్ డౌన్ ద రోడ్ స్లోలీ వితౌట్ లుకింగ్ అట్ ఎనీ వన్. ఎవరిని చూడకుండా చుప్చాప్ వెళ్ళిపోతుంది అనమాట. ఎవ్రీథింగ్ దట్ ఐ లైక్ టు ఈట్ ఈజ్ ఫ్యాటనింగ్. ద బాయ్ హూ స్టోల్ ద మనీ వాస్ కాట్ బై ద పోలీస్. సారస్వతి కాలేజ్ హ్యాస్ మెయింటైన్డ్ ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ విధంగా కంపారిజన్ చేస్తారో, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్స్, ప్లూరల్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే ఒక్కడు అంతమందిలో అనమాట. అంతమంది అని చెప్పేటప్పుడు ప్లూరల్ ఉండాలి కదా. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. దోస్ హూ ఫాలో ఏ హెల్దీ రొటీన్ ఈజ్ లైక్లీ టు ఎంజాయ్ గుడ్ హెల్త్ అనమాట. మంచిగా రొటీన్ ఫాలో అయితే దే యూస్ టు ఎంజాయ్, ఈజ్ లైక్లీ టు ఎంజాయ్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ బిలీవింగ్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ద నెసెసరీ డాక్యుమెంట్స్ అనే బదులు ఐ బిలీవ్ యూ, డోంట్ వరీ, నేను నమ్ముతాను నిన్ను అని చెప్పి. నో సూనర్ డిడ్ వీ రిసీవ్ యువర్ మెసేజ్ దాట్ వీ హీవ్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్ అనమాట. ఎప్పుడైతే మీ మెసేజ్ వచ్చిందో అమ్మయ్య అంటారనమాట. దీన్ని అంటారు చూసావా, దీన్ని సై అంటారనమాట. సై అంటే సింబల్ అనమాట రిలీఫ్కి, అమ్మ అని. అంత మీరు నేర్చుకున్న తర్వాత మీకు అమ్మయ్య అంటారా. సో మీకు అవన్నీ చూసారనమాట. దాన్, సో ఎప్పుడైతే నో సూనర్ ఫాలోడ్ బై ఏమని చెప్పినా దాన్ చెప్పానా, నో సూనర్ వస్తే దాన్, హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్ అనమాట. ఇవి మీకు గుర్తుంటే రచ్చ మీరు ఇంకా. మోడర్న్ మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ ఎంగ్రోస్డ్ ఇన్ ద మ్యాడ్ పర్సూట్ ఆఫ్ మెటీరియల్ ప్లెజర్స్ అండ్ లగ్జరీస్ అని చెప్పుకోవచ్చు. మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ ఢిల్లీ హ్యాస్ రిటర్న్ మీ ఏ లెటర్ అని చెప్పుకోవచ్చు. ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ వాంటెడ్ టు ఈట్ ఎనీ ఫుడ్ అనే బదులు డిడ్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత V1 రావాల్సి ఉంటుంది. చెప్పాను నేను, డజ్ కానీ డిడ్ కానీ వస్తే చుప్చాప్ దాని తర్వాత వచ్చేది V1 ఫామ్లో ఉంటుంది. డిడ్ ఉంది, వాంటెడ్ ఉంది, రెండు ఎట్లా వస్తాయి, రావు కదా. డిడ్, డూ, డజ్ ఇవి వచ్చినాయంటే మూసుకొని V1 పెట్టాల్సిందే. అర్థమైందా, ఇంగ్లీష్ అది. నెక్స్ట్ నో లెస్సర్ దాన్, చూసారా, దాన్ అనేది కంపారిజన్ కాబట్టి నో లెస్సర్ దాన్ అనేది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ అనమాట. కంపారిజన్లో లెస్సర్ అని వస్తుంది అనమాట. లెస్సరు, లీస్ట్, సూపర్లేటివ్ అనమాట. లూసీ హ్యాడ్ ఆల్రెడీ కట్, తను ఆల్రెడీ కట్ చేసిందంట, కట్ ద కేక్ వెన్ వీ రీచ్ ద పార్టీ. ఇది చాలా ఇంపార్టెంట్. లూసీ ఎవరైతే ఉందో హ్యాడ్ ఆల్రెడీ కట్, ఇక్కడ హ్యాడ్ కట్ ఏంటి, హ్యాడ్ అనేది పాస్ట్లో జరిగిన ఫస్ట్ యాక్షన్ అనమాట. కట్ అనేది V3 అనమాట. హ్యాడ్ వస్తే కట్ రావాలి కదా, కట్ 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 అంతే. అని ఆల్రెడీ కట్ చేసేసిందంట, మేము వేళకు అంతా తినేసినారా కేకు. వీ రీచ్డ్, ఇక్కడ వి తర్వాత రీచ్డ్ అనేది చూసారా V2. సో ఫస్ట్ యాక్షన్ ఏంది, హ్యాడ్ ఆల్రెడీ కట్ అనమాట. కాబట్టి
ఫస్ట్ యాక్షన్ అయిపోయింది కాబట్టి హ్యాడ్ ఆల్రెడీ అంటారు. వీ హ్యాడ్ రీచ్డ్ అని చెప్పకూడదు అనమాట. వీ రీచ్డ్ అంటే V2 ఫామ్ మాత్రమే సెకండ్ యాక్షన్ కాబట్టి V2 ఫామ్ పెట్టాల. ఇది పక్కా రూల్ అనమాట. ఇలాంటి బేస్ ఒక క్వశ్చన్ గ్యారంటీ. లూసీ ఎవరైతే ఉందో హ్యాడ్ ఆల్రెడీ కట్. చూడండి, నేను ఎంత టైం తీసుకొని చెప్తున్నానంటే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. గొర్రెలతున్న స్కిప్ చేయకండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సైంటిస్ట్ ఈజ్ దాట్ హిస్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ ఈజ్, చూసారా ఆఫ్ అనేది కొంపలు ముంచుతుందని చెప్పాను. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సైంటిస్ట్, వన్ తర్వాత ఆఫ్ వచ్చింది చూసారా స్టార్టింగ్లో. సో ఆఫ్ ముందర ఏది ఉంది? వన్ ఉంది. వన్ ఏందిరా? సింగులర్. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ప్రైమ్ మినిస్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సైంటిస్ట్ ఈజ్ దట్ హిస్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ ఈజ్ యూటిలైజ్ టు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. చూసారా, ఆఫ్ కొంపలు ముంచుతుంది. బీ కేర్ఫుల్ బాయ్స్. దోస్ హూ ఆర్ లేట్, ఇక్కడ ఎవరైతే లేటో దే విల్ నాట్ బీ అలౌడ్ అనే బదులు ఇక్కడ దోస్ హూ ఆర్ లేట్, ఎవరైతే లేట్ వచ్చారో విల్ నాట్ బీ అలౌడ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. సో మళ్ళీ దీ పెట్టడం అనేది మూర్ఖత్వం అనమాట. అదిగా సూపర్ ఫ్లూస్ అవుతుంది. సూపర్ ఫ్లూస్ అంటే ఎక్స్ట్రా అనమాట, చెప్పింది అవసరం లేదు. అర్థమైందా? ఎవరైతే రాలేదో మళ్ళీ వాళ్ళే అలౌ చేయని అని చెప్పకూడదు అనమాట. ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ హర్ ఆబ్జెక్టివ్ ఫామ్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ విధంగా హర్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్, షీ అనేది సబ్జెక్టివ్ ఫామ్ అనమాట. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అంటారు, తెలుసు కదా. షీ అనేది కాస్త ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? ఆబ్జెక్టివ్ ఫామ్లో అవుతుంది. హర్ అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవ్రీ వన్ ఎక్సెప్ట్, తను అందరూ చేశారు, తను ఎక్సెప్ట్ హర్ హ్యావ్ ట్రావెల్డ్ బై ఎయిర్. తను ఎప్పుడు జీవితంలో ట్రావెల్ చేయలేదంట. వీ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్ ఆన్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఎక్కడ? ఆన్ ఎ కప్ ఆఫ్ కాఫీ రా. బటిస్టా అని ఒకటి ఉంటుంది. బటిస్టాను ఐ థింక్ బరిస్టా. సో అక్కడికి వెళ్తే షాప్లోకి 200 రూపాయలు పెట్టాలన్నమాట. అది కప్ ఆఫ్ కాఫీ. చాలా డిస్కషన్ జరిగిందనమాట. అక్కడ గర్ల్ ఫ్రెండ్ కూడా దొరుకుతుంది మీకు. ద బోత్ చిల్డ్రన్ అనే బదులు బోత్ ద చిల్డ్రన్ అని చెప్పుకోవచ్చు. గో అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, గోస్ అనకూడదు. గోస్ అనేది సింగులర్కి వస్తుంది అనమాట. ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద నేషనల్ షుగర్ ఫ్యాక్టరీ డిఫర్ విత్ దేర్ బాస్ ఆన్ ద మెడికల్ పెన్షన్ పాలసీ. సో డిఫర్ అంటే ఒప్పుకోలేదంట, దూరం తీర్చేశారు వాళ్ళకి ఎంప్లాయీస్ అందరూ. నెక్స్ట్ మనం చూసినట్లయితే షీ బిహేవ్స్ ఇన్ ఏ సచ్ ఏ కార్డియల్ మేనర్ దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హర్. షీ బిహేవ్డ్ అని రాయాల. తను ఏ విధంగా బిహేవ్ చేసింది? తన యొక్క కార్డియల్ మేనర్ అంటే కలిసిపోయింది అనమాట. చాలా కోఆపరేటివ్గా ఉంది. కార్డియల్ అంటే కోఆపరేటివ్ అనమాట. దట్ ఎవ్రీ వన్ అడ్మైర్స్ హర్ అంటే పొగిడారంట. చాలా మంచి పిల్ల ఆ పాప. సో ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. హీ మ్యారీడ్ టు ఎ రిచ్ హైరస్ లాస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ద ఫేమస్ ఆథర్ అండ్ యాక్టర్ ఈజ్ బీయింగ్ హానర్డ్ అట్ ఎ ఫంక్షన్ టుడే అని చెప్పి. హీ వెంట్ టు వర్క్ బట్ రిటర్న్ బ్యాక్. చూడు, రిటర్న్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ ఇస్తున్నాడు అనమాట. అలా రాయకూడదు. రిటర్న్డ్ ఇమీడియట్లీ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. బ్యాక్ మళ్ళీ రాయడం వల్ల ఏమవుతుంది? సూపర్ ఫ్లోస్ అవుతుంది అనమాట. ద ప్రజెంట్ బాట్ ఫర్ యూ ఎస్టర్డే. ఏదైతే ప్రజెంట్ ఉందో, ప్రజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు బుక్ నేను ప్రజెంట్గా ఇస్తానంటే ఫ్రీగా ఇస్తానన్నమాట. సో ద ప్రజెంట్ ఏదైతే ఉందో, దట్ ఏదైతే తీసుకొచ్చానో, దట్ ఐ బాట్ ఫర్ యూ, నీకోసం ఏదైతే తెచ్చానో ఎస్టర్డే వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అంట. యాజ్ ఎ లిటిల్ చైల్డ్ షీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్. ఎప్పుడైతే అఫ్రైడ్ వస్తుందో, షీఈ్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్, షీ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కుక్కలు అంటే భయము. షీ అఫ్రైడ్ ఆఫ్ డార్క్ అని చెప్పి. ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాజ్ గివెన్ టు మీ అని చెప్పుకోవచ్చు అట్ ద టూరిస్ట్ ఆఫీస్. మోహిత్ డిడ్ నాట్ వెంట్ టు స్కూల్ అనే బదులు డిడ్ వచ్చిందా మూసుకొని ఫస్ట్ ఫామ్ రాయాల. V1 గో వెంట్ గాన్ అనమాట. గో టు స్కూల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఆర్ పుట్ ఇన్ ద మిల్క్ ఇట్ విల్ టర్న్ సోర్ అనమాట. ఇట్ విల్ టర్న్ ఎలా అవుతుంది? సోర్, పుల్లగా అయిపోతుంది అనమాట. వీ మస్ట్ గెట్ దిస్ పోస్ట్, ఇక్కడ వీ మస్ట్ గెట్ దిస్ పోస్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని పోస్టర్ తొందరగా చేయాలి. మీరు బుక్స్ అడుగుతారు, ఫాస్ట్గా నేను నెక్స్ట్ అప్పటికప్పుడే నేను పోస్ట్ చేస్తాను అనమాట. అది ఫాస్టెస్ట్ యాక్షన్ అంటారు అనమాట. సీత హ్యాస్ నో టేస్ట్ ఫర్ క్లాసికల్ డ్యాన్స్. ద బిగ్ షిప్ శాంక్ ఎవ్రీ వన్ ఆన్ బోర్డ్. అబ్రాడ్ అంటే మా ఫ్రెండ్ అబ్రాడ్లో ఉన్నాడు, అమెరికాలో నా తమ్ముడు అంటారనమాట. అంటే ఫారిన్లో, యూఎస్ఏలో అనమాట. ఆన్ బోర్డ్ అంటే షిప్ మీద ఒక్కసారికి ఎక్కుతారంటే ఫోన్ చేస్తావు, రే నేను ఆన్ బోర్డ్ INS విక్రమాదిత్య నిలబడుకున్నాను రా, పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇది అంటారనమాట. ఆన్ బోర్డ్ అంటే దానిపైన అనమాట.
ఎవ్రీవన్ ఆన్ బోర్డ్ డ్రోన్డ్. ఇక్కడ ఏదైతే పెద్ద షిప్ ఉందో టైటానిక్ మునిగిపోయింది. శాంక్ అంటే మునిగిపోవడం అనమాట. ఆన్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మునిగిపోయారు. డ్రోన్ అంటే మునిగిపోవడం అనమాట, చనిపోయారనమాట. అలాగే టైటానిక్ మూవీ చూడండి అర్థమవుతుంది. ఇట్స్ రైనింగ్ హెవీలీ సో యూ షుడ్ టేక్ ఎన్ అంబ్రెల్లా బట్ అనే బదులు అదర్వైజ్ ఆర్ ఎల్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ తీసుకోకుంటే యూ విల్ గెట్ వెట్, ధూళి తీరిపోతుంది నీకు. ద బస్ బ్రోక్ డౌన్ సో వీ హ్యాడ్ టు వాక్ సమ్ డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ హర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ డెఫినెట్లీ మోర్ బ్యూటిఫుల్ దాన్ యువర్స్ అని చెప్పుకోవచ్చు. నీ దానికన్నా యువర్స్. హీ వోంట్ కమ్ టు స్కూల్ టుమారో వుడ్ హీ అని అడుగుతున్నాడు అనమాట. వోంట్ బదులు ఆపోజిట్ ఇక్కడ వుడ్ అనమాట. ద బిజినెస్ మ్యాన్ ఇన్ యువర్ కాలనీ వాస్ ఫౌండ్ కోవిడ్ పాజిటివ్. నెక్స్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, చూసారా నెంబర్ వస్తా అంటే ప్లూరల్ రావాలన్నమాట. వైల్ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఏ రిక్షా హిట్ హిమ్. దోలు తెచ్చేసింది, రిక్షా కొట్టేసింది అనమాట. స్కేర్స్లీ హ్యాడ్ ద ట్రైన్ స్టాప్డ్ అట్ ద ప్లాట్ఫామ్. చూడు దాని ఇచ్చానా తప్పు. స్కేర్స్లీ ఫాలోడ్ బై ఏంటి, వెన్ అనమాట. ఎయిదర్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండిట్లో లీడ్స్ టు, లీడ్ ఎందుకు ఇక్కడ ఎయిదర్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే సింగులర్ అనమాట, కాబట్టి లీడ్స్ టు రాయాల్సి ఉంటుంది. లీడ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఎనీ ఆన్ అని వచ్చింది, ఎనీ ఆఫ్ దీస్ టూ అని, ఎనీ ఆఫ్ దీస్ రోడ్స్ అన్నాడు అనుకో లీడ్ టు అనేది వస్తుంది అనమాట. ఎనీ అనేది ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐఎమ్ షూర్ టు సక్సీడ్ ఇన్ ద లాంగ్ రన్. నేను ఖచ్చితంగా లాంగ్ రన్లో సక్సీడ్ అవుతాను, నేను కూడా నాకు తెలుసు. ఇప్పుడు 13,000 మంది ఉన్నారు, ముందుకు నిదానంగా అవుతారనమాట. ఈ కంటెంట్ చూసి ఒక్క రోజులో ఇలా వెళ్ళిపోతారనమాట. హిస్ ఫాదర్ ప్రివెంటెడ్ హిమ్ గోయింగ్ అబ్రాడ్ అని చెప్పుకోవచ్చు. షీ డజంట్ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీడే అని చెప్తారు. ఏ లాట్ ఆఫ్ ఫుడ్ వీ సర్వ్ వాజ్ వేస్టెడ్ అని చెప్పి. హీ ట్రైడ్ టు రన్ అవే బట్ వాజ్ సూన్ ఓవర్టేకెన్ బై సమ్ పోలీస్మెన్. నో వన్ హ్యాస్ ఎవర్ పెయిడ్ మీ. చూడు నో వన్ సింగులర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్వామి హూజ్ ఆటోగ్రఫీ అని చెప్పాలా, హూమ్ కాదు. ఎవ్రీ సోల్జర్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ వాజ్ ఇన్ హిజ్ ప్లేస్. చూసారా దేర్ ఎత్తేసింది, హిజ్ వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ సోల్జర్, ప్రతి ఒక్క సోల్జరు, ప్రతి ఒక్క ఆఫీసరు వాజ్ ఇన్ హిజ్ ప్లేస్ అనమాట. కరెక్ట్గా వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. అవికా హోప్స్ టు గెట్ ఎ డిస్టింక్షన్ ఇన్ ఇంగ్లీష్ అంటారు అనమాట. వీ ఆల్ విల్ అనే బదులు విల్ బీ షిఫ్టెడ్ అనమాట. విల్ బీ V3 ఫామ్ రావాలా, విల్ బీ డన్ అని చెప్పి. సో 3v3 ఫామ్. దిస్ ఈజ్ ద ఆల్బమ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ ద గరాజ్ అని చెప్పుకోవచ్చు. మన అక్కడ గరాజ్లో నేను చూశానంట. ఆ ఆల్బమ్ ఏదైతే ఉందో పెద్ద ఫోటో ఫ్రేమ్. గరాజ్ అంటే కార్ గ్యారేజ్ లోపల. ద క్రౌడ్ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్. చూసారా క్రౌడ్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి, ఆఫ్ ముందర ప్లూరల్ కాబట్టి వర్కర్స్ అనమాట. ఎవరైతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వచ్చేసారో. అట్ ద స్టేషన్ ఫర్ ద శ్రమిక్ స్పెషల్ ఈజ్ అన్ఫర్గెటబుల్. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ రిమైన్డ్ కామ్ యూ కుడ్ హ్యావ్ సేవ్డ్ ద సిచ్యువేషన్. నువ్వు మూసుకొని అంటే యూ షుడ్ హ్యావ్ సేవ్డ్ అని చెప్పి. ద మోర్ హార్డర్ యూ వర్క్ ద బెటర్ ఇట్ విల్ బీ అని చెప్పి. ఇక్కడ రిమూవ్, ఇక్కడ మనం ఏదైతే ఉందో మోర్ అనేది అవసరం లేదు. ద హార్డర్ యూ వర్క్ అని చెప్తారు, మోర్ హార్డర్ అని చెప్పేకి ఉండదు, అవసరం లేదు. ఐ విల్ స్పెండ్ రెస్ట్ ఆఫ్ మై రిమైనింగ్ లైఫ్ అని చెప్తాను అనమాట. రెస్ట్ ఆఫ్ మై, వీ స్టిల్ హ్యావ్ టైమ్ టు క్యాచ్ ద బస్. ఉయ్యట్ అని చెప్పకూడదు. నెక్స్ట్ ద డాగ్ సీమ్ టు బీ ఫెరోషియస్, చాలా క్రూరమైనదని అంట. బట్ ఇట్ ఈస్ హార్మ్లెస్, కానీ అది మాత్రము ఆ జాతి క్రూరమైనదైనా కూడా అది చాలా హార్మ్లెస్, అంటే మనకేం ప్రాబ్లం చేయదన్నమాట, డాబర్మెన్ కుక్కలాగా. దిస్ రెనౌండ్ యూనివర్సిటీ ప్రొవైడ్స్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్. ద అలైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ డిసైడెడ్ టు విత్డ్రా ఆల్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిస్టర్ దాస్ మై ఫ్రెండ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ హ్యాజ్ రిటైర్డ్. ఎవడైతే దాస్ ఉన్నాడో వాడు నా ఫ్రెండ్ మరియు ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అనమాట. వాడు ఒకడే హ్యాజ్ రిటైర్డ్ అనమాట, రిటైర్ అయిపోతున్నాడు. స్కేర్స్లీ హ్యాడ్ ఐ స్టార్టెడ్, చూడు స్కేర్స్లీ ఐ హ్యాడ్ అని రాకూడదు. స్కేర్స్లీ హ్యాడ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద పేపర్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. ఇప్పుడైతే చదవం అప్పుడే వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్ అనమాట. డోర్ బెల్ వచ్చాడనమాట ఇంట్లోకి. ద స్ట్రెయిన్ కాజ్డ్ బై ద డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్ వాజ్ మోర్ దాన్ షీ కుడ్ బియర్. నెక్స్ట్ ద గర్ల్ లే డౌన్ ఆన్ ద బెడ్ బిసైడ్ హర్ మదర్, పక్కలో అనమాట. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. నెక్స్ట్ హీ వెంట్ టు బెడ్ విత్ ఎ స్లైట్ ఫీవర్. తనకు ఫీవర్ ఉంది కాబట్టి బెడ్కి పడుకునేకి వెళ్ళాడంట. హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్, ఎప్పుడన్నా మాట్లాడావా తన ప్రాబ్లం గురించి? ద సిటీ టర్న్డ్ అవుట్ టు బీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. మేము అనుకున్నాము దాని నుంచి చాలా డిఫరెంట్గా ఉందంట. యువర్ నేమ్ ప్రొసీడ్స్ బిఫోర్ అనేది మనం రిమూవ్ చేయాలా. ప్రొసీడ్స్
బిఫోర్ మైన్ అని చెప్పి అవసరం లేదు. ప్రెసీడ్ అన్నా బిఫోర్ అన్నా సేమే అనమాట, సూపర్ ఫ్లోస్ అవుతుంది. యూ షుడ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ టు డెమాన్స్ట్రేట్ అనే బదులు యూ షుడ్ అవైలింగ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, దాన్ని యూజ్ చేసుకోవాలంట. ద మేనేజర్ టుక్ హిమ్ టు టాస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హీ వాజ్ అనేబుల్ టు హెల్ప్ మీ బికాస్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ అని చెప్పి టు అరేంజ్ ద మనీ. హీ ఆఫన్ పర్సిస్ట్ టు ఆస్క్ ఆక్వర్డ్ క్వశ్చన్ అనమాట. హీ ఆఫన్ పర్సిస్ట్ ఇన్ ఆస్కింగ్ ఆక్వర్డ్ క్వశ్చన్స్. తను అప్పుడప్పుడు ఈ విధంగా ఆక్వర్డ్ క్వశ్చన్స్ అడిగి బోర్డ్ మీటింగ్లో ఇబ్బంది పెడుతుందంట. ఓవరాల్ ఇక్కడ మనము 2 పార్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 పార్ట్స్ అనేది చేస్తాను. కొద్దిగా నేను 2 minutes బ్రేక్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ లిటిల్ వాటర్, దెన్ లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద కొద్దిగా ఐ విల్ టేక్ బ్రేక్. ఓకే, ఐ విల్ కంటిన్యూస్లీ డూ ఇట్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 3rd కాలము నెక్స్ట్ 4th కాలం ఉంది. ఆల్రెడీ 45 minutes అయింది. డోంట్ వరీ, 1.5 hour అయినా కూడా అయిపోగొట్టేద్దాం. నెక్స్ట్ హిస్ సన్స్ ఇన్ లా హ్యావ్ ఎన్హాన్స్డ్. వాడికి ఒకరు కాదు చాలామంది ఈ విధంగా సన్స్ ఇన్ లా అంటే అల్లులు ఉన్నారంట. సన్ ఇన్ లాస్ అని చెప్పకూడదు ఎప్పుడైనా కానీ. సన్స్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా. ఇన్ లా అనేది సింగులర్గానే ఉంటుంది. కమాండర్స్ ఇన్ చీఫ్ చెప్పాను ఆల్రెడీ. మీరు ఎప్పుడైతే ఇలాంటివి ప్లూరల్ ఫాములు చదువుకుంటారో ఆ విధంగా సింగులర్ కానీ ప్లూరల్ కానీ అక్కడ ఇలాంటివి రావడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి అనమాట. ఆ పేపర్లు తీసుకుంటారా బాగుపడతారు. సో ఇలాంటివన్నీ మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట మీరు పెన్ తోటి. వై షుడ్ వీ ఆల్వేస్, ఇక్కడ వీ ఆల్వేస్ అని రాయాల్సి ఉంటుందన్నమాట. షీ ఈజ్ ఎ గ్రేట్ కుక్. తను మంచి కుక్ చేస్తుందన్నమాట. హ్యాస్ అర్ ఓన్ బ్లాగ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఈజ్ ఫాలోడ్ బై 1 lakh వ్యూవర్స్. ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది, వాజ్ ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇది ఆల్రెడీ షీ ఈజ్ ఎ గ్రేట్ కుక్. తను హ్యాజు చెప్తా ఉంది, ఈజు చెప్తా ఉంది. ఇవన్నీ ప్రజెంట్లో ఉన్నారు. కూడా వాజ్ అని చెప్పకూడదు, ఈజ్ ఫాలోడ్ అని చెప్పాలన్నమాట. అక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈజ్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ హోల్డింగ్ ద ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి టు రివ్యూ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. లాస్ట్ ఈవినింగ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ. లాస్ట్ ఈవినింగ్ ఏం చేశాడు? టోల్డ్ మీ ద ఫన్నీయెస్ట్ జోక్ దట్ ఐ హ్యావ్ ఎవర్ హర్డ్ అనమాట. ద బర్త్ ఆఫ్ ఎ గర్ల్ ఇక్కడ బ్రింగ్స్ గ్రేట్ జాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దిస్ సమ్మర్ ఐ హ్యావ్ మెట్ విత్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్. ఐ వోంట్ బీ హియర్ నెక్స్ట్ వీక్ యాజ్ ఐఎమ్ గోయింగ్ టు ముంబై అని చెప్పి. ఎందుకు? ఫర్ ఏ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఐఎమ్ రియలీ బోర్డ్ ఆఫ్ దిస్ మూవీ. వెన్ విల్ ఇట్ ఎండ్. నేను చాలా బోర్గా ఉంది ఈ మూవీ చూసి. వెన్ విల్ ఇట్ ఎండ్, ఎప్పుడు ఇది ఎండ్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ మై ఫ్రెండ్. దేనికి? టు రిసీవ్ మై ఫ్రెండ్. టు వచ్చిందా మూసుకొని V1 రాయాలన్నమాట. టు రీడ్, టు మీట్, అంతేగాని టు మీట్స్, టు రీడ్స్ అని రాదనమాట. టు రిసీవ్ మై ఫ్రెండ్. డస్ అన్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ బదులు డస్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అని చేయాల్సి ఉంటుందన్నమాట. క్వశ్చన్ ట్యాగ్. ఐ యూస్ టు గో అనేది కానీ టూ వచ్చిందా మూసుకొని ఏం చేయాలా? గో రాయాలన్నమాట. ఐ యూస్ టు గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ వెన్ ఐ వాజ్ లివింగ్ ఇన్ డెహ్రాడూన్లో ఉండేటప్పుడు మూసుకొని మార్నింగ్ వాక్ వెళ్ళేవారనమాట. వాట్ షెల్ వీ డూ ఆర్ సెల్వ్స్ దిస్ ఈవినింగ్. మనం ఏం చేస్తాం ఈరోజు ఈవినింగ్ అడుగుతున్నాడు అనమాట. వీ డూ ఆర్ సెల్వ్స్ అనమాట. మనం ఏం చేస్తాము? ఆర్ సెల్వ్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ అట్ హోమ్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్. మా ఇంట్లో చదువుకునే కన్నా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట చదువుకోవడానికి. హీ లైక్స్ టు పుట్ ఆల్ ద గార్బేజ్ ఇన్ టు ఏ స్మాల్ బ్లాక్ బ్యాగ్ అనమాట. స్మాల్ బ్లాక్ బ్యాగ్. చూడండి ఇక్కడ ఇలాంటి ఫామ్స్ ఉన్నాయి, మీరు గుర్తుంచుకోవాలా. స్మాల్ ఫస్ట్ వస్తుంది, బ్లాక్ మళ్ళా వస్తుంది అనమాట. సైజు తర్వాతనే కలర్ అనమాట. సో ఇలాంటివి కొన్ని మీరు ఎప్పుడైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కొనుక్కుంటారో దాంట్లో ఆ షీట్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది చెప్పాలా, కార్డినల్స్ ఏంటి, ఆర్డినల్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ మీకు అవసరం అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ అంటే చిటికలు వేసేది రాదు, ఇలాంటివి కొన్ని చదవాలన్నమాట. ఇలాంటి చెప్పేవాళ్ళే లేరు మీకు, ఎక్కడ చదువుతారు? ఇట్లాంటి వింటా అంటే కదా. ఫస్ట్ వాటికి కూడా చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఆల్రెడీ నేను వీడియోలు పెట్టాను, మీరు చూడండి ప్లేలిస్ట్లో ఇంగ్లీష్కి సంబంధించిన దాంట్లో. హై లెవెల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ విజిట్ ఆఫ్ ఎ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్. ఎవడైతే ముందుకు ఫోర్త్ కమింగ్ అంటే ముందుకు వచ్చే జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నట్ట. విజిట్ ఆఫ్ ఎ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. విజిట్ టు కాదు, విజిట్ టు మనమే ఆడికి పోతున్నామా జాపాన్కి? కాదు కదా. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ అంతే, విజిట్ ఆఫ్ అంటారనమాట. ఐ హ్యాడ్ ఎ హార్డ్ టైమ్ పేయింగ్ ద డ్రైవర్ యాజ్ ఐ హ్యాడ్ ఓన్లీ 100 రూపీస్. హండ్రెడ్స్ అని చెప్పకూడదు మేట,
100 మాత్రమే చెప్తారనమాట. 100 రూపీ సింగులర్లో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేను మాత్రం ఖర్జూరం తింటా అన్న డేట్స్, ఎందుకంటే నేను చెప్పి అలసిపోయినా అనమాట. అప్పుడప్పుడు ఖర్జూరము, లవంగము, లేదంటే ఇలాచి, ఏలకబుడ్డలు తింటా ఉంటే మీ నిద్ర కూడా వెళ్ళిపోతుంది అనమాట. చదివే ఒక పద్ధతి ఉంటుంది. నెక్స్ట్, I had to go to the doctor because I was not born అంటే తట్టుకోలేమన్నమాట. రే కాంట్ ఫకెన్ బియర్ యూ అంటారు. నేను బేర్ చేయలేను. బోర్న్ స్పెల్లింగ్ BORNE. బోర్న్ అంటే పుట్టడము, BORNE అంటే V3 ఫామ్ అనమాట. నేను తట్టుకోలేను. ఐ వాజ్ నాట్ బోర్న్ ద పెయిన్ ఇన్ మై టూత్. పండ నొప్పి వస్తే దూల తీరిపోతుంది. టు రైట్ ఎ పోయం ఐ నీడ్ ఎ పెన్, ఏ డైరీ, ఆల్సో ఏ క్వైట్ ప్లేస్ అని చెప్తున్నాడు అనమాట. ఐ డోంట్ లైక్ మూవీస్ దట్ అండ్ అన్హ్యాపీ ఎండింగ్. ఏవైతే ఈ విధంగా అన్హ్యాపీ ఎండింగ్ ఉందో. ఇట్ టేక్స్ మీ 1 hour టు గెట్ టు వర్క్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ఏ వీక్ డే. సో నాకు వీక్ డేలో ఏదైతే ఉందో 1 hour ఎక్కువ, 1 hour టు గెట్ మార్నింగ్లో అవసరం అవుతుందంట. నో వన్ ఇన్ఫార్మ్డ్, ఎవరూ నాకు చెప్పలేదన్నమాట. చెప్పలేదు కదా, అయిపోయింది కదా యాక్షన్. నో వన్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పాల్సిందనమాట. మీ దట్ యూ వుడ్ బి అబ్సెంట్, నువ్వు అబ్సెంట్ అవుతావు అని చెప్పి. హ్యావింగ్ బీన్ ఎ స్టూడెంట్ యాక్టివిస్ట్, వన్స్ ఎ పొలిటీషియన్ నెవర్ సింగులర్ ఫర్గెట్స్ దోస్ డేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రసాద్ రీకాల్డ్ దట్ మీటింగ్ పీపుల్ హ్యాడ్ బీన్, రికాల్డ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి హ్యావ్ రాయకూడదు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ that Avika could write such good poems in Hindi. We have sufficient food and clothing, ఇక్కడ ఫర్ ద ఫుడ్ విక్టిమ్స్ అని చెప్పుకోవచ్చు ఇన్ కేరళ. ఫర్దర్ మనం చూసినట్లయితే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్, అని చెప్పి మనం చూసినట్లయితే కరెక్టే. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడ హ్యాస్ బికమ్ ఏదైతే ఉందో మనం చూసినట్లయితే ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి హ్యావ్ బికమ్ అని ఎవ్రీథింగ్ అనే సింగులర్గా ఫామ్లో తీసుకుంటాం కాబట్టి హ్యాస్ బికమ్ కరెక్ట్ ఆన్సర్. ఆర్గనైజింగ్ వరల్డ్ కప్ మ్యాచెస్ ఇన్ ఇంగ్లాండ్ ఇంప్లైస్ దట్ రెయిన్స్ కెన్ బి కాన్స్టాంట్ థ్రెట్. మనం కానీ ఒకవేళ వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేశారంటే ఇంగ్లాండ్లో, ఇట్ ఇంప్లైస్ దట్ రెయిన్ కెన్ బి కాన్స్టాంట్ థ్రెట్. ఎప్పుడు చూసినా వర్షం అనేది ఒక థ్రెట్, అంటే మనకు ఆపదనమాట. మై ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ ఎ రెస్టారెంట్ ఇన్ ఎ బిగ్ వుడెన్ బిల్డింగ్. చూడండి, ఇన్ ఎ బిగ్ సైజ్ వచ్చింది, వుడ్ దేంతో తయారు చేశారు, క్వాలిటీ, దాంట్లో బిల్డింగ్లో అట్లా సైజు, దాని తర్వాత ఫస్ట్ సైజ్ రావాలా, ఎలాంటిది క్వాలిటీ, క్యారెక్టర్ దాన్ని వుడ్ అనమాట. నెక్స్ట్, వెల్త్ క్రియేటర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మనీ టు డిస్ట్రిబ్యూట్. టూ వచ్చిందా మూసుకొని డిస్ట్రిబ్యూట్ V1 ఫామ్ రాయాలా. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ దిస్ NGO ఈజ్, వర్క్ ఆఫ్ ముందర ఏముంది, వర్క్ ఉంది, సింగులర్ ఉందా, ఈజ్ ఆఫ్ లిటిల్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు అటెండ్ ద మీటింగ్ హీ నీడ్స్ టు ప్రిపేర్ ఎగ్జాస్టివ్ నోట్స్. వాడు అటెండ్ అయ్యే ముందర అతను ఏం చేయాలా, ఖచ్చితంగా ఎగ్జాస్టివ్ నోట్స్ అంటే ఎక్కువగా నోట్స్ తయారు చేసి అక్కడ నోట్ వచ్చింది చెప్పాలన్నమాట, తయారు చేసింది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ ఇన్ ద బాడీ, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. ఎందుకు, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. రోహిత్ డిడ్ నాట్ కమ్. చూడండి, కేమ్ ఉంది, కేమ్ అనేది V2 ఫామ్లో ఉండవు, డిడ్ వచ్చింది కాబట్టి మూసుకొని కమ్ అనేది V3 అనమాట. ఇక్కడ మాత్రం V1 కూడా చెప్పుకోవచ్చు మనము. డిస్పైట్ ఇన్సెసెంట్ రెయిన్స్ షీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ప్లానింగ్ టు అటెండ్ అనమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోండి, రాయాల్సి ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ టు సీ వెదర్ ద న్యూ లీడర్షిప్ ఎఫెక్ట్స్ సమ్ చేంజెస్ సూన్ ఇన్ ద పార్టీ అని చెప్తున్నాడు అనమాట. ఐఎమ్ గోయింగ్ ఆన్ ఏ హాలిడే టు పంచమర్రి. క్వీన్ ఆఫ్ సాత్పురా దేన్ని అంటారంటే సాత్పురా పర్వతాల యొక్క క్వీన్ పంచమర్రి అనమాట. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ ఆన్ ఏ హాలిడే మ్యాన్, ఐఎమ్ ఎంజాయింగ్. ద సోషల్ మీడియా డిపార్ట్మెంట్ ఈస్ హెడ్లెస్ అట్ ద మూమెంట్ అండ్ మెనీ ఆర్ వైయింగ్ ఫర్ ద పోస్ట్ అనమాట. హీ స్విచ్డ్ ఆన్ ద టీవీ టు లిజన్ టు ద స్పీచ్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే. దే మేడ్ హర్ చైర్పర్సన్ ఆఫ్ దేర్ బ్యాంక్. They can't hardly believe that Article 370 no longer valid in Jammu and Kashmir. They hardly believe అని చెప్తారు.
నో బడీ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ అని చెప్పుకోవచ్చు. ద లిటిల్ బాయ్ కంప్లైన్ టు మీ అని చెప్పుకోవచ్చు. ద లిటిల్ బాయ్ ర్యాన్ అవే ఫ్రమ్ హిస్ మదర్, వాళ్ళ అమ్మ నుంచి పారిపోయాడంట. ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ పర్స్యూస్ అట్లీస్ట్ వన్ హాబీ. ప్రతి ఒక్క ఆడపిల్ల మగపిల్లడు పర్సూ అంటే అలవాట్లు చేసుకోవడం అనమాట. ద పోలీస్ రాంగ్లీ చార్జ్డ్ అన్ ఇన్నసెంట్ మ్యాన్ ఫర్ మర్డర్ అనమాట. దేనికోసము? ఫర్ మర్డర్ చార్జ్ అయింది. దోస్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ ఐడెంటిటీ కార్డ్స్ కెన్ గెట్ న్యూ వన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ ద ఆఫీస్. వీ ఫౌండ్ ద వరల్డ్ ఫైనల్ మ్యాచ్ వెరీ ఎక్సైటింగ్ అని చెప్పుకోవచ్చు. షీ ఈజ్ ద ఎల్డెస్ట్ బిట్వీన్ అనే బదులు అమాంగ్ 4 sisters. బిట్వీన్ అనేది ఇద్దరి మధ్యలో వస్తుంది, అమాంగ్ అనేది ఎక్కువ మనుషులు, 4 ఉన్నారు కాబట్టి. వెన్ డిడ్ యూ కమ్, డిడ్ వచ్చిందా మూసుకొని V1 ఫామ్ రాయాల. డిడ్ యూ కమ్, మానవ్ యూజువల్లీ గెట్స్ అప్ అని చెప్పుకోవచ్చు అట్ 6 o'clock in the morning. ద cavalcade హ్యాడ్ స్కేర్స్లీ కవర్డ్ a kilometer when there was a loud blast. cavalcade అంటే ఒక్కసారిగా అక్కడ మనుషులందరూ పరిగెత్తారంట. కవర్డ్ ఏ కిలోమీటర్, దెర్ వాజ్ ఏ లౌడ్ బ్లాస్ట్. ఆ విధంగా బ్లాస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా సౌండ్ క్యావెల్కేడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. అక్కడ వరకు 1 kilometer వరకు కవర్ అయిందంట. దిస్ రైటింగ్ టాస్క్ ఈజ్ క్వైట్ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ రిటర్న్ దిస్ పోయమ్ యువర్ సెల్ఫ్ హ్యావెంట్ యూ అంటున్నాడు. ఆర్ సోల్జర్స్ ఫాట్ సో ఫిరోషియస్లీ దాట్ ద ఎనిమీ హ్యాడ్ టు యాక్సెప్ట్ డిఫీట్ అని చెప్పుకోవచ్చు. వీ కెన్ సక్సెస్ ఇన్ డూయింగ్ సంథింగ్ ఓన్లీ ఇఫ్ వీ ట్రై అని వీ కెన్ బీ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. యూ యాజ్ వెల్ యాజ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లాసెస్. వాట్ ఏ సర్ప్రైజ్, ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు సీ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని ఐ బ్రీత్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్ ఆఫ్టర్ మై నారో ఎస్కేప్. అమ్మయ్య బతికిపోయినాను రా అంటాను అనమాట. ఐ డోంట్ అండర్స్టాండ్, చూడు డోంట్ వచ్చిందా, అండర్స్టాండ్, అండర్స్టూడ్ అనేది V1, V2, V3 ఫార్మ్స్ అనమాట. ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు నో, టు తర్వాత నో అనేది మనం చూడొచ్చు అనమాట. వీ ఆర్ నాట్ గోయింగ్ అనేది రాయాల్సి ఉంటుంది, వీ ఈజ్ కాదు. హీ స్పోక్ స్లోలీ ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్సెల్ఫ్ క్లియర్. ఓకే, ఐ హ్యావ్ పుట్ ఆల్ ద బుక్స్ ఇన్ ద బాక్స్. The detective jumped down from the roof and swung open the door. I was just the kind of house that we were అని చెప్పుకోవచ్చు. There are not enough rice, so ఇక్కడ there is అనమాట. From all perspective, the current situation is an unprecedented and unfortunate ones అనే బదులు unfortunate one for the country. ఆటోమేటిక్గా ఒకటి జరిగింది అన్ఫార్చునేట్గా ఒకటి అని చెప్పుకుంటున్నాడు అనమాట. ద అక్యూజ్డ్ వర్ ఫైనలీ చార్జ్డ్, జస్టిస్ వాజ్ మేడ్ అని చెప్తున్నాడు. యాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ కంట్రీస్ హ్యాస్ షోన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యాజ్ దెర్ వాజ్ అని చెప్తున్నాడు అనమాట. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు, ఫాస్ట్గా నడిస్తే. నో సూనర్ హ్యాడ్ ద లాక్డౌన్ బీన్ అనౌన్స్డ్ దాన్ పీపుల్. నో సూనర్ ఫాలోడ్ బై దాన్ అనమాట. ధీరజ్ వాక్డ్ ఇన్ టు ద బిగ్గర్ రూమ్. చూడు ఈ విధంగా ద బిగ్గర్ రూమ్ అనేది రావడం జరిగిందో. సో ద మోర్ బిగ్గర్ అవసరం లేదు, ద బిగ్గర్ రూమ్ అంతే, కంపారిజన్ చేస్తున్నాడు అనమాట. ద అజిత్ హ్యాడ్ లుక్డ్ ఇన్ ద గరాజ్, హీ వుడ్ హ్యావ్ ఫౌండ్ ద ల్యాడర్. ఒకవేళ గరాజ్లో చూసుంటే కార్ గరాజ్లో హీ వుడ్ హ్యావ్ ఫౌండ్ ల్యాడర్, నిచ్చెన కనపడేదంట వాడికి. థామస్ కుడ్ నాట్ ప్రివెంట్ హిజ్ సన్ గోయింగ్. చూడు, ప్రివెంట్ హిజ్ సన్ టు గో అనే బదులు ప్రివెంట్ ఫాలోడ్ బై ఈ విధంగా జెరండ్ ఫామ్ అంటారనమాట. గోయింగ్, హిజ్ సన్ గోయింగ్ అనేది, గో అనేది జెరండ్ ఫామ్ ఏంటి, గోయింగ్, ING ఫామ్ అనమాట జెరండ్ అంటే. ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోవాలా. టు హిస్ ఫ్రెండ్స్ సిన్స్, బికాస్ అనే బదులు సిన్స్ అనేది ఒక చాలు. సిన్స్ వీ కెనాట్ గో అవుట్, మేము బయటికి పోలేం కాబట్టి వీ మైట్ యాజ్ వెల్ డూ సమ్ స్ప్రింగ్ క్లీనింగ్. ఈ విధంగా క్లీనింగ్ అనేది చేయొచ్చు అనమాట, బయటకు పోలేదు కాబట్టి. ద బస్ వాజ్ సో లేట్ దట్ ఐ థాట్ ఐ వుడ్ మిస్ ద షో. చాలా లేట్ అయిపోయింది, నేను ఏమనుకున్నానంటే దట్ ఐ థాట్ ఐ వుడ్ మిస్ అనమాట. షో అనేది లేట్ అయిపోయాడు అనమాట, మూవీ చూసేది. డూ యూ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ అండ్ అనే బదులు ఎనీ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర ఉందా ఫర్ యువర్ అబ్సెన్స్ ఫ్రమ్ వర్క్. నువ్వు పని చేయనాడు రానేలేదు, ఎందుకు దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉందా అని. యూ నీడ్ నాట్ టెల్ టు మీ అనే బదులు యూ డి నాట్ టెల్ మీ టు డూ ఇన్ సచ్ సిచ్యువేషన్. ఓపెనింగ్ ద డోర్ ఆఫ్ ద కేజ్ ఫ్రీడమ్ ఫర్ ద బర్డ్ అని చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్
acquired a feeling of self-confidence and courage అని చెప్పుకోవచ్చు. Several stone pillars were erected during the reign of Ashoka అనమాట. ఆయన టైంలో ఈ విధంగా పిల్లర్స్ అనేది ఎరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈచ్ టైమ్ హీ అటెంప్టెడ్ ద మ్యారథన్ హీ వాజ్ అనేబుల్ టు కంప్లీట్ అనమాట ప్రతిసారి అని చెప్పి. న్యూ ఫర్నిచర్ వాజ్ ఆర్డర్డ్ ఫర్ ద ప్రైమరీ క్లాసెస్. ద హైయర్ యూ గో ద కోలర్ ఇట్ ఈజ్ అని చెప్పి చెప్తున్నాడు. ద ఓపెనింగ్ ఆఫ్ ద కేవ్ వాజ్ సెక్యూర్డ్ బై హ్యూజ్ రాక్ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్, కాఫీ ఈజ్ నాట్ జస్ట్ లవ్డ్ ఫర్ ఇట్స్ ఫ్లేవర్స్, however it is actually good for the body and mind as well. It's మనం in addition to or besides అని చెప్పి చెప్పుకోవచ్చు. Instead of panicking, it is good to keep yourself safe and not get anxious whenever there is a natural calamity అని చెప్పి చెప్తున్నారు అనమాట. As there has not any sugar in the house, I decided to have my tea without sugar అనమాట. యాజ్ దెర్ హ్యాడ్ నాట్, ఆల్రెడీ లేదనమాట, హ్యాడ్ అనే ఫామ్లో రాయాల్సి ఉంటుంది. రోహిత్ హూ డిడ్ నాట్ సబ్మిట్ హిజ్ ఎస్సే ఇన్ టైమ్ వాజ్ పెనలైజ్డ్. డిడ్ వచ్చిందా మూసుకొని వాజ్ పెనలైజ్డ్ రాయాల. ద బోర్డ్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ కరోనా. ఈ విధంగా పోస్ట్పోన్ చేయడం జరిగిందంట కరోనా వల్ల. ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ సైలెన్స్ ఈజ్ మెయింటైన్ ఇన్ ద లైబ్రరీ. ఈ విధంగా సైలెంట్ అనేది ఇంకా లాస్ట్ కాలం ఉంది, వాటికి 700 అయిపోతాయి. డోంట్ వరీ, ఫాస్ట్గా 10 minutesలో అయిపోగొట్టేస్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చింటారనమాట. ఇప్పుడు ఇన్ని చదివిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుందన్నమాట. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అట్ ద ఇండియా గేట్ టు ప్రొటెస్ట్ అగెయినెస్ట్. ఎవరన్నా వాళ్ళ అగెయినెస్ట్ అంటే మనం మినిస్టర్ అగెయినెస్టే కదా, ఈ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే చేశారో దాన్ని అగెయినెస్టే, టు ప్రొటెస్ట్ అగెయినెస్ట్ అని చెప్తారనమాట. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారంట. డావోస్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ స్కీ రిసార్ట్ ఇన్ స్విట్జర్లాండ్లో ఏదైతే ఉందో డావోస్ అనేది, ఇక్కడ మనము ఇన్ యూరప్ ఎన్కంపాసెస్ 5 separate స్కీ ఏరియాస్ అనమాట. 5 ప్లేసు స్కీ అంటే స్కీ చేయొచ్చు అనమాట. జారుతారు, ఇట్లా పట్టుకొని ఇట్లా జారుతా అంటారు కదా, 5 ఉన్నాయంట అక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టెలివిజన్ ఆర్ ప్లేయింగ్ వీడియో గేమ్స్, చిల్డ్రన్ షుడ్ బి ఎంకరేజ్ టు రీడ్ అనమాట. వాళ్ళు చదవడానికి ఎంకరేజ్ టు రీడ్ అని చదవడానికి ఎంకరేజ్ చేయాలి మనము వీడియో గేమ్ల కన్నా. డ్యూ టు హెవీ రైన్ ద బ్రిడ్జ్ కొలాప్స్డ్ విచ్ లెడ్ టు అనేది రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే హెవీ రైన్ వల్ల బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయిందంట. దానివల్ల విచ్ లెడ్ టు ఏ హ్యూజ్ ట్రాఫిక్ జామ్ అనమాట. దానివల్ల ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్, మై యంగర్ బ్రదర్ న్యూ దట్ డిఫికల్టీస్ లే అహెడ్ అనమాట. డిఫికల్టీస్ ఎక్కడ ఉంటాయి, లే అహెడ్ అని చెప్పి. మెనీ ప్రిన్స్ అండ్ నోబుల్ మ్యాన్, ఇక్కడ మెనీ ప్రిన్సెస్ అండ్ నోబుల్ మెన్ అనమాట. చాలామంది ప్రిన్సెస్ మరియు నోబుల్ మెన్ అంటే నోబుల్ వాళ్ళే రాజకుమారులు. విష్ టు మ్యారీ ద బ్యూటిఫుల్ ప్రిన్సెస్. ఇంతమంది వచ్చారనమాట ఆమెని ఒక్క ఆమె కోసము చాలామంది ప్రిన్సెస్లు నోబుల్ మెన్ వచ్చారు. చాలా ఇంపార్టెంట్ రా ఇది, తిక్కనాలరా చదువుకోండి. హౌ ఈజ్ ఇట్ దట్ బై ద మియర్ సైట్ ఆఫ్ ఎ స్పైడర్ మోస్ట్ పీపుల్ ఆర్ ఓవర్కేమ్ అని బదులు ఓవర్కమ్ విత్ ద ఫియర్ అనమాట. దాన్ని మనము స్పైడర్ను చూస్తా అనట్లేదు, ఏమో కొంపలు మునిగిపోయినట్లు ఎగురుతా అంటారనమాట. ఏం లేదు. ఐ లెఫ్ట్ మై విలేజ్ సో దాట్ ఐ కుడ్ ఎర్న్ మోర్ మనీ ఇన్ ద సిటీ అని చెప్పి. ఎందుకోసము నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలని మా ఊరు వదిలానమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, చూసా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అంతమందిలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. ఇక్కడ మాత్రము ఫ్రెండ్స్ అనేది అంటే ఇంతమందిలో ఏదైతే ఉందో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ జస్ట్ ఐఎమ్ వెరీ సారీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్డ్ మీ జస్ట్ యాజ్ ఐ వాజ్ లీవింగ్ మా ఫ్రెండ్స్ మధ్యలో ఈ విధంగా ఒకడు పిలిచాడనమాట. ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యూ సమ్ అడ్వైజ్, గేవ్ కాదు, పాస్ట్ ఫామ్లో రాకూడదు. సమ్ టైగర్స్ ఆర్ స్మగిల్డ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఎగ్జోటిక్ పెట్స్. బయటికి తీసుకెళ్ళిపోయారంట. ఈ విధంగా చిన్న పులుల్ని అవుట్ ఆఫ్ ద కంట్రీ తీసుకెళ్ళిపోయారు. అవుట్ ఆఫ్ మై రూమ్ అంటారు, నువ్వు బయటకు వెళ్ళిపోయిన రూమ్లో నుంచి. అవుట్ ఆఫ్ మై ఛానల్, మీరు లైక్ చేయలేదంటే మీరు నా ఛానల్ నుంచి అవుట్ ఆఫ్ మై ఛానల్ అని చెప్పి చెప్తారనమాట. ఆ విధంగా త్రూ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్ హీ ఇన్హెరిటెడ్ ఏ లాట్ ఆఫ్ మనీ అండ్ ప్రాపర్టీ. ఇక్కడ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అనమాట, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత. పోస్ట్ డెత్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. POST అంటే తర్వాత, ప్రీ అంటే ముందనమాట. లేటర్ ఇన్ ద డే మై ఫాదర్ టోల్డ్ అస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నాన్న చెప్పాడంట. ఇనీషియల్లీ దే లివ్డ్ ఇన్ ఏ రెంటెడ్ అపార్ట్మెంట్. నెక్స్ట్, టు మీట్ హర్, రిమెంబర్ టు మీట్ హర్ అని చెప్పాల్సి ఉంటుంది. టు మీట్ హర్ అనే బదులు అక్కడ ఐ రిమెంబర్ టు మీట్ హర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఐ కెన్ క్లియర్లీ రికలెక్ట్ ద డే
ఐ ఫస్ట్ మెట్ అనమాట. ఐ ఫస్ట్ మెట్ చూడండి ఏ విధంగా ఇచ్చారు. దెర్ ఈజ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ ద బౌల్ అనమాట. ఫ్యూ అనేది రాయకూడదు. ఐఎమ్ గెట్టింగ్ యూస్ టు డ్రైవ్ అనమాట. V1 ఫామ్. మెనీ వర్కర్స్ మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ కాల్డ్ మైగ్రెంట్ వర్కర్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైడ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ద సూపరింటెండెంట్ స్టెప్ డౌన్ ఫ్రమ్ హిస్ డ్యూటీస్ డిక్లేరింగ్ దట్ ద జైల్ హ్యాడ్ నాట్ టేకెన్ కేర్ అనమాట. ద లిటిల్ బాయ్ హర్ట్ హిమ్సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. హీ డి నాట్ నో హౌ టు గెట్ ఇన్ టు అని చెప్పచ్చు. యువర్ హస్బెండ్ డిస్లైక్స్ యువర్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్తాడు. డజంట్ హీ అంటున్నాడు అనమాట. డజ్ ఫామ్ ఎందుకు వచ్చింది? డిస్లైక్స్ అనేది సింగులర్ కాబట్టి. డెడ్ ఎప్పుడు వస్తుంది? పాస్ట్ ఫామ్లో ఉంటే. డూ ఎప్పుడు వస్తుంది? ప్లూరల్లో ఉన్నప్పుడు. మై డాటర్ ఈజ్ యాజ్ టాల్ ఆర్ మేబీ టాలర్ దాన్ మై సన్ అని చెప్తున్నాడు. ద పెయింటర్ ఈజ్ ద మోస్ట్ స్కిల్డ్ ఆఫ్ ఆల్ ద పెయింటర్స్ ఇన్ ఆర్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఆఫ్ అదర్ పెయింటర్స్. నెక్స్ట్ సిన్స్ దేర్ హ్యావ్ బీన్ అని రాయాల్సి ఉంటుంది. వాజ్ అనేది ఉండకూడదు. జాయ్ కుడ్ నాట్ హెల్ప్ క్రయింగ్. తను హెల్ప్ చేయలేకపోయినాడు అనమాట. ఖచ్చితంగా ఏడ్చాల్సి వచ్చిందనమాట. ఐ మేట్ ఎ జెంటల్ మ్యాన్ హూ ఐ బిలీవ్ ఈజ్ అండ్ ఈ విధంగా హూ ఐ బిలీవ్ టు బీ యాన్ యాక్టర్ అనమాట. ఇది ఆర్టికల్ యాన్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ ఆఫ్టర్ యూ ఆర్ డన్ టాకింగ్ అనమాట. మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్ అంటున్నాడు. ద ఫారిన్ మినిస్టర్ సెడ్ దట్ మెయింటైనింగ్ కార్డియల్ రిలేషన్స్ విత్ ఆర్ నైబర్. ఇక్కడ ఏమంటుంది? బికమ్స్ ద కీ అని ఈజ్ ద కీ అని చెప్పుకోవచ్చు. దోస్ దివాళీ సెలబ్రేషన్ వాజ్ వండర్ఫుల్. ఇక్కడ చూసావా? దట్ అనేది రాయాల్సి ఉంటుంది. రమన్ యాజ్ వెల్ యాజ్ అమర్ ఈజ్ గోయింగ్ అని చెప్పుకోవచ్చు. స్విఫ్ట్ టైమ్ బౌండ్ రిజల్యూషన్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ విల్ బీ క్రిటికల్ అనమాట. ఓకే. ఫర్దర్లు హయ్యర్ ప్రొవిజనల్ రిక్వైర్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూడండి. ద ఎంటీ స్టాండ్స్ అట్ ద స్టేడియం కేమ్ యాజ్ ఎ షాక్. ఈ విధంగా కేమ్ యాజ్ ఎ షాక్ అనమాట. బాట్ యాజ్ ఎన్ బదులు కేమ్ అనేది మంచిగా యూజ్ చేయొచ్చు అనమాట. దెర్ ఈజ్ నో వ్యాలిడ్ రీజన్ వై హీ షుడ్ బీ పర్మిటెడ్. ఎందుకు దాన్ని షుడ్ బీ పర్మిటెడ్? షుడ్ బీ తర్వాత V3 రావాల్సి ఉంటుందన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. లెటస్ అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ శానిటేషన్. మనం నీట్గా ఉంటేనే. నెయిదర్ టీచర్ నాట్ కాదు, నెయిదర్ టీచర్ నార్ ద బాయ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ ఇన్ ఏ మూడ్ టు ప్లే అనమాట. వాళ్ళు ఆడే దాంట్లో లేరంట. ఐ హ్యావ్ టు గో. చూసారా? 2 తర్వాత V3 రాకోకుండా V1 వచ్చిందనమాట. ఐ హ్యావ్ టు గో ఫర్ ద మీటింగ్. ఎక్కడికి పోవాలా? మీటింగ్ పోవాలా. హోప్ యూ హ్యాడ్ ఎ ప్లెజెంట్ స్టే అట్ హోటల్ అనమాట. హీ నోస్ దాట్ హీ ఈజ్ ఏ లీడర్ ఆఫ్ మెన్ అండ్ మస్ట్ లీడ్ బై గోయింగ్ అనమాట. లీడ్ బై గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ నాట్ డ్రైవ్ దెమ్ ఫ్రమ్ బిహైండ్. సో ఈ విధంగా లీడ్ బై గోయింగ్ ఎందుకు వస్తుంది? జెరంట్ ఫామ్లో ఎందుకు ఉంది? ఎందుకు ఇట్లా లేదంటే కొన్ని సెంటెన్సెస్లో ఖచ్చితంగా ఈ విధంగా లీడ్ బై గోయింగ్ ఇలాంటి సెంటెన్స్లు మీరు ఏం చేయాలా? 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. శ్రేయ ఈజ్ ఎ విన్నర్ అండ్ దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ డినయింగ్ అనమాట. ఇక్కడ దెర్ ఇస్ నో డినయింగ్ దట్ ఫ్యాక్ట్ అనమాట. ఐ హ్యావ్ ఆల్రెడీ సెంట్ ద ఈమెయిల్. నెక్స్ట్ వెన్ ద విండ్ బ్లోస్. చూసారా? బ్లో అనకూడదు, బ్లోస్ అని రాయాల్సి ఉంటుంది. ద క్రాడల్ విల్ రాక్. సింపుల్ సైమన్ సాట్ రైట్ డౌన్ అని చెప్పుకోవచ్చు. ద వైబ్రేషన్స్ ఫ్రమ్ ద రబ్బర్ బ్యాండ్స్ రెజ్మేట్ ఇన్ ద హాలో స్పేస్ ఆఫ్ ద బాక్స్ అని చెప్తున్నాడు అనమాట. మైక్ క్విక్లీ బ్రష్డ్ హర్ పాస్ట్. చూడు, ఇక్కడ బ్రష్డ్ పాస్ట్ హర్ అనమాట. ఏం చేసింది? బ్రష్డ్ పాస్ట్ హర్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ సాల్యుటేషన్. ఇక్కడ ఏం చేసింది? ఈ విధంగా ఫాస్ట్గా రాసేసింది. సాల్యుటేషన్ ఏం రాలేదంట. బ్రష్డ్ పాస్ట్ హర్ ఈ విధంగా ఫాస్ట్గా రాసేసి గుడ్ థ్యాంక్ యూ అని చెప్పి సాల్యుటేషన్ రాలేదన్నమాట. జాబ్ పర్ఫార్మెన్స్ ఈజ్ అఫెక్టెడ్ బై ఏ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చాలా ఫ్యాక్టర్స్. వ్యాస్ట్ అంటే ఎక్కువ క్వాంటిటీకి ఇస్తారనమాట. వ్యాస్ట్ అని చెప్పి సిలబస్ అని. నెక్స్ట్ ఇండియా హ్యాస్ స్టెడ్ఫాస్ట్లీ మెయింటైన్డ్ ఇట్స్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇక్కడ మనం చూసినట్లయితే సిన్స్ ఇండిపెండెన్స్. ఎప్పటి నుంచి? సిన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాదు, అప్పటి నుంచి అనమాట. పాయింట్ ఆఫ్ టైం. దెర్ వాజ్ ఎ లార్జ్ వెరైటీ. ఇక్కడ వేరియస్ అంటే ఎక్కువ అనమాట. వెరైటీ అంటే డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెరైటీ ఆఫ్ క్లోత్స్ అంటాం కానీ వేరియస్ క్లోత్స్ అనరు. అఫ్ కోర్స్
సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాటర్ అనమాట. వాటర్ యొక్క యూజెస్ ఫర్ వాటర్ కాదు, యూజెస్ ఆఫ్ వాటర్. యు ఆర్ ఎంజాయింగ్ ద థ్రిల్ ఆఫ్ ద మిడ్ వీక్ హాలిడే బట్ ఐఎమ్ హియర్ టు చేంజ్ దాట్. ఆఫ్ ఏ మిడ్ వీక్ హాలిడే అని చెప్పుకోవచ్చు, ఆఫ్ ది కాదు. ఐ వాంటెడ్ టు మేక్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ ద మనీ బిఫోర్. ఇట్లా విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను బిఫోర్ ద మనీ ఇట్ రన్స్ అవుట్. ద న్యూస్ పేపర్స్ ఎడిషన్ దట్ దే రిపోర్టెడ్ టు, ఇక్కడ రిపోర్టెడ్ రేంజ్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఆ న్యూస్ పేపర్ ఏం చెప్పింది, చాలా రిపోర్ట్ చేసిందంట. రేంజ్ ఆఫ్ ఈవెంట్స్, ఇన్ని ఈవెంట్స్ ఒక్కసారిగా సంవత్సరం కొద్దీ. ఎప్పుడైతే మీరు న్యూస్ పేపర్ కొంటారో వీకెండ్లో ఒక్కసారిగా సంవత్సరం అంతా జరిగినట్టు ఇస్తారనమాట ఆ లాస్ట్లో. దే హ్యావ్ కంటిన్యూడ్ టు హోల్డ్ ఆన్ స్టాఫ్ పే. ద ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ యాన్యువల్లీ బై ద టైమ్స్. సంవత్సరానికి ఒక్కసారి, దాన్ని మళ్ళీ ఎవ్రీ ఇయర్ అని అవసరం లేదు. బిఫోర్ గివింగ్ హర్ పేరెంట్స్ ద షాక్ ఆఫ్ దేర్ లైఫ్స్ అనమాట, వాళ్ళ లైఫ్లో. ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు కన్విన్స్ హర్ సెల్ఫ్ ఫర్ దట్ స్లీప్. నెక్స్ట్ దే సే దాట్ ఈవెన్ ద యూనివర్స్ ఫాల్స్ ఇన్ లవ్ అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. హౌఎవర్ ఇట్ విల్ నాట్ బీ ఈజీ టు ఫైండ్ ఏ అని చెప్పుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 2009 నుంచి గెయిల్ కాలప్ follows relaxation in cricket West Indies criteria in order to be eligible అని చెప్తున్నాడు. ద ప్యాట్రియాట్ హ్యాడ్ ఏ కంపారేటివ్లీ మోడెస్ట్ స్టార్ట్. ఇక్కడ స్కోరింగ్ ఓన్లీ అని చెప్పుకోవచ్చు. 38 అనేది చేశాడనమాట పవర్ ప్లేలో. నో సూనర్ ఆఫ్టర్ అనే బదులు soon after she was jailed for her conviction or corruption changes, they began taking keen interest in her. He is a killer combination of looks and talent. The project is running behind schedule by around 3 years, while the mosquito which spreads chikungunya and dengue breeds in fresh water. ఎక్కడ ఇన్ ఫ్రెష్ వాటర్లో ఈ విధంగా మస్కిటో అనేది గుడ్లు పెడుతుందంట, చికెన్గున్యా డెంగ్యూ వస్తాయంట. దేర్ ఇన్సిడెంట్స్ టెండ్ టు పికప్ పోస్ట్ మాన్సూన్. దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ మెజర్స్. ఖచ్చితంగా అవసరము అని చెప్తున్నారనమాట. ఏ సర్ప్రైజింగ్లీ హై నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ద ఫ్లూ బీయింగ్ విట్నెస్డ్ దిస్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ షీ ఆర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ ప్లానింగ్ టు కమ్ హియర్ అని చెప్తున్నారనమాట. యూ, షీ, ఐ ఆర్ ద బెస్ట్ బ్రెయిన్స్ హియర్ అని చెప్పి. బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పుకోవచ్చు. షీ హ్యాస్ వర్క్డ్ రియలీ హార్డ్లీ అనే బదులు రియల్లీ హార్డ్ అని చెప్తున్నారనమాట. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గో త్రూ. ఖచ్చితంగా సేఫ్టీ టిప్స్ ఫాలో కాండి అండ్ ఫాలో చేయండి ద సేమ్ అని చెప్తున్నాడు అనమాట. వీ హోప్ యూ ఫైండ్ ద ప్రాసెస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అనమాట. ద గవర్నమెంట్ వాజ్ ప్లానింగ్ బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ నౌ అని చెప్పి. ఇట్ ఏ సిస్టర్ కన్సర్న్ కంపెనీ అనమాట. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ టు బీ ద ఫస్ట్ వన్ టు రేస్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. స్టార్ట్ టు ఎండ్ అంటారు కదా, స్టార్ట్ అండ్ ఎండ్ అని చెప్పారు అనమాట. స్టార్టింగ్ నుంచి టు ఎండ్ వరకు అనమాట. ద ప్లేయర్ హూ థ్రోస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ బెగిన్స్ ద గేమ్ అనమాట. ఎక్కువ ఎవరైతే స్కోర్ చేస్తాడో వాడే ఓపెనర్గా వస్తాడు, బెగిన్ చేస్తాడనమాట. ఇంకా మనం చూసినట్లయితే లుకింగ్ మై బ్యాడ్ మెంటల్ కండిషన్, ఫైండింగ్ మై సెల్ఫ్ ఇన్ ఎ బ్యాడ్ మెంటల్ కండిషన్, ఐ వెంట్ ఫార్వర్డ్ ఫర్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్. ఖచ్చితంగా నేను ఈ విధంగా హెల్ప్కి ఎంకరేజ్మెంట్ కోసం వెళ్ళడం జరిగిందనమాట. నా ఫైండింగ్ మై సెల్ఫ్ ఇన్ బ్యాడ్ మెంటల్ కండిషన్ అని చెప్పి. నెక్స్ట్ మెడిటేషన్ ఇక్కడ మెడిటేషన్ అనేది హ్యాస్ బీన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచడానికి. బ్యాలెన్స్ డైట్ కంప్రైజెస్ ఆఫ్, బ్యాలెన్స్ డైట్ అనేది సింగులర్ కాబట్టి కంప్రైజెస్ ఆఫ్ వాటర్, రఫేజ్ అండ్ అదర్ న్యూట్రిషనల్ వాల్యూ అని చెప్తారనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ ఈజ్, ఎక్కువ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ విధంగా మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ అనేది ఏంటంటే లెస్ యాక్షన్ అండ్ మోర్ టాక్స్ అనమాట. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్. సో ఇక్కడ బ్రైట్ క్లోత్స్ ఫర్ ద ఫనరల్ అంటే ప్లెయిన్ క్లోత్స్ అని చెప్పి. ప్లెయిన్ క్లోత్స్ ఫర్ ద ఫ్యూనరల్ అంటే చనిపోయినారనమాట. ఆ చనిపోయినప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటారనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎర్రర్ ఐడెంటిఫికేషన్స్ ప్రతి ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ 700 ఎర్రర్ ఐడెంటిఫికేషన్ మీకు 2 వీడియోలు నచ్చినాయి అనుకుంటా. నచ్చకుంటే ఇంకొకసారి చూడండి. లేదు అంటే కంటెంట్ తెప్పించుకొని ఫాస్ట్గా చదువుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఇంతకంటే కంటెంట్ ఎప్పుడు ఏ అకాడమీ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ ఇవ్వదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.